వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. మన అందరి దిల్ రాజు గారు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిల్ రాజు గారు. ఓకే, సో దిల్ రాజు ఫిలిమ్స్ అంటే మనందరికీ తెలిసింది ఎమోషన్స్తో కూడిన ఫిలిమ్స్, క్లీన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఫీల్ గుడ్ రూరల్ అండ్ అర్బన్ డ్రామాస్ అండ్ ఆల్సో వాల్యూస్, రిలేషన్స్ అండ్ తెలుగు నేటివిటీని ఎంఫసైజ్ చేసే ఫిల్మ్స్. మరి రీసెంట్గా నేను చూసిన మీ ఇంటర్వ్యూస్లో ఒక్క పాయింట్ మీరు బాగా స్ట్రెస్ చేస్తూ వచ్చారు. యూఆర్ లుకింగ్ ఫర్ రియలీ న్యూ క్రియేటివ్ స్క్రిప్ట్స్ అండ్ తెలుగు సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. సో వాట్ ఈస్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇన్ ద స్క్రిప్ట్స్ దట్ కీప్ ఫ్లోయింగ్ మీకు? గుడ్ ఈవినింగ్. వాళ్ళందరూ అడిగితే బాగుంటుంది కదా. డైరెక్ట్ అటాక్ మరి చేసేవాళ్ళు చాలా మంది డిఆర్డి ద్వారా ఇండస్ట్రీలోకి రావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముందు వెల్కమ్. షార్ట్ అండ్ స్వీట్ కాన్వర్సేషన్ ఉంటుంది ఈరోజు, ఏం లేకపోద్దు. సో బేసిక్గా అంటే డిఆర్డి మేము లాస్ట్ మంత్ లాంచ్ చేసాం. అంటే యాక్చువల్ లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు, ఇక్కడ కూడా అందరినీ కలిసేసి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత అది వెబ్సైట్ డెవలప్ చేయడానికి డీటెయిల్గా చేయడానికి మాకు 1 year టైం తీసుకుంది. ఆల్మోస్ట్ 10 months టీము వర్క్ చేశారు దానిపైన. సో లాస్ట్ మంత్ 28th లాంచ్ చేస్తే వి గాట్ ఆల్మోస్ట్ 320 స్క్రిప్ట్స్ వచ్చాయి. సో 320 స్క్రిప్ట్స్ చెప్పండి. జస్ట్ 9 members మిగిలారు అవుట్ ఆఫ్ 81. అంటే వెబ్సైట్ అనేది కాస్ట్ లేదు కాబట్టి అలా ఎంట్రీస్ తీసేసుకుంటున్నారు. అది మెల్లిగా కొంచెం టైం పడుతుంది, స్క్రూటీ ఒక 1 year అంటే ఫోకస్ ఉన్న వాళ్ళే అక్కడికి రావటానికి. బట్ గుడ్ బస్ ఫస్ట్ నాట్ ఓన్లీ తెలుగు అండ్ తెలుగు స్టేట్స్ కాదు. మాకు విచిత్రంగా ఏంటంటే నేను ఎన్ఆర్ఐసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ నుంచి వస్తాయని, బట్ చాలా లెస్ ఉన్నాయి. ఎందుకు అంటే మరి మీకు రీచ్ అవ్వలేదా ఇంకా దిల్ రాజు డ్రీమ్స్ది ఏంటో తెలియదు. ఇక్కడ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా వస్తాయని. మేబీ నా ఈ టూర్ తర్వాత వస్తాయేమో. సో ఆల్ టెక్నీషియన్స్ కూడా ఆల్ క్రాఫ్ట్స్ నుంచి ఉన్నారు. సో ఇంకా మీరే లేట్, టాలెంట్ ఉన్నవాళ్ళు, విషయం ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చే పనిలో ఉన్నాం. ఒక సర్ప్రైజ్ ఏంటంటే దిల్ రాజు డ్రీమ్స్ మేము ఇన్స్టాగ్రామ్లో ఇలా అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి అట్లాంటాలో ఒక షార్ట్ ఫిలిం తీశాడు, టిప్ అని, ఆస్టిన్లో. రైట్, టిప్ అనే ఒక షార్ట్ ఫిలిం తీసి మా టీముని అప్రోచ్ అయ్యాడు. అంటే దీని వెనకాల ఎవరు ఉంటారు ఏంటి అని కష్టపడి పట్టుకొని నా వరకు ఆ షార్ట్ ఫిలిం రీచ్ అయింది. సో ఐ గివ్ అన్ ఆఫర్ టు దట్ బాయ్ ఈస్ గోయింగ్ టు డైరెక్టర్. అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి షార్ట్ ఫిలిం వరకే ఉంది. ఇస్ అ న్యూ ఏజ్ అబ్బాయి కాబట్టి స్క్రిప్ట్ ఎలా చేసుకోవాలనే దానికి మై టీమ్ వర్కింగ్ అవుట్. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మోస్ట్లీ జూలై ఆగస్ట్ కల్లా ఫైనల్ స్క్రిప్ట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. మేబీ అచీవ్ చేస్తాడు, ఎందుకంటే మళ్ళీ ఫైనల్ స్క్రిప్ట్ అప్రూవల్ కావాలి. షార్ట్ ఫిలిం ఈజ్ డిఫరెంట్. 2.5 గంటల ఆడియన్కి ఫుల్ ఫిలిం ఇచ్చేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలి. పోతే న్యూ ఏజ్ చాలామంది చూసుంటారు ఇక్కడ టిప్ అనే షార్ట్ ఫిలిం. అది ఓన్లీ వాళ్ళు రెస్టారెంట్లో వెళ్ళారు. దాన్ని మన టైటిల్ కూడా అనౌన్స్ చేశాను, ఎన్ఆర్ఐస్ వలస పక్షులు. అందరికి అర్థమైందా?
మీరందరూ వలస పక్షులు కదా, అక్కడి నుంచి ఏదో సాధిద్దామని వేరే కంట్రీకి వచ్చిన వలస పక్షులు. సో దాని మీదే బేసిక్గా పెట్టుకొని చేస్తున్నాడు. కరెక్ట్ అవుతే ఒక మ్యాజిక్ ఫిలిం అవ్వచ్చు, బట్ వీ డోంట్ నో. మళ్ళీ మార్నింగ్ షో మీరు చూసి ఇక్కడ నుంచి రివ్యూలు ఇచ్చే వరకు మా చేతిలో ఏముండదు. సో అక్కడ వరకు వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే, కమ్ టు ద పాయింట్. సో దట్ ఈస్ అ పాజిటివ్. డిఆర్డి నుంచి నాకు ఇమ్మీడియట్లో ఒక దర్శకుడు దొరికాడు ఒక మంచి కథతో. అలాగే ఇంకొక 3 ప్రాజెక్ట్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఒకటి వచ్చి సాయి ధరమ్ తేజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఒక కొత్త అబ్బాయి చెప్పిన స్క్రిప్ట్ మా దగ్గరికి పంపిస్తే మొన్న మేము అప్రూవల్ చేసాం. సో అది బుల్లెమ్మ టైటిల్, అదొకటి ఫైనల్ అయింది. అలాగే తెల్ల కాగితం, ఇన్నోసెంట్ లవ్, ఇది ముందు నుంచి యాక్చువల్ వర్క్ జరుగుతుంది, బట్ ఫుల్ ప్లెడ్జ్ స్క్రిప్ట్ వచ్చే వరకు ఆగాలి అని దాన్ని. సో ఈ 3 డెవలప్మెంట్ జరిగాయి ఈ లాస్ట్ 1 monthలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే న్యూ టాలెంట్ కోసం నేను ఎక్కడైతే వెతుకుతున్నానో అది నాకు కనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా డెఫినెట్గా ఒకటి ఏదైతే నేను అనుకొని స్టార్ట్ చేశానో అది రీచ్ అయ్యేలాగా ఉంది అనేది ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇంకా లేటు మీదే, అంటే మీ దగ్గర ఉన్న టాలెంట్ ద్వారా ఎంతమంది పైకి వస్తారో తెలియదు, కానీ ఈ ప్లాట్ఫామ్ డెఫినెట్గా మీకు చాలా యూస్ఫుల్. ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. కొంచెం నేను చాలా స్ట్రాంగ్గా చెప్పేస్తాను. ఇందాక ఒక బ్రదర్ ఏదో సినిమా చూపిస్తే స్ట్రాంగ్గా చెప్పాను. అంటే చెప్పినప్పుడు మీకు హార్డ్గా ఉండొచ్చు, నేను చెప్పిన వర్డ్ తీసుకోవడానికి మీకు హార్డ్గా ఉండొచ్చు, కానీ ఇట్స్ రియాలిటీ. రియాలిటీ చెప్పినప్పుడు మనం తీసుకోవడం కష్టం అవుతుంది. అట్లీస్ట్ మొదలయ్యే వాళ్ళన అది ఫాలో చేస్తే మీకు వెరీ గుడ్ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. అండ్ ఈ మధ్య లార్విన్ ఏఐ, సో ఇప్పుడు వరల్డ్ అంతా ప్రతి ఒక్క దాంట్లో ఏఐ అనే ఒక డిస్కషన్ ఏదైతే జరుగుతుందో, మేము ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఏఐ సైడ్ వర్క్ స్టార్ట్ చేసి ఈ మధ్య లార్విన్ ఏఐ స్టూడియో లాంచ్ చేశాం. ఇది కూడా మీకు చాలా హెల్ప్ అవ్వబోతుంది. ఎందుకంటే న్యూ కమ్మర్స్, మీరు ఎక్కడో యూఎస్లో ఉండి మీరు స్టోరీ రాసుకోవాలనుకున్నా, మీరు ఏది చేసుకోవాలనుకున్నా, అక్టోబర్ నుంచి ఈ స్క్రిప్ట్కి సంబంధించిన 4 products లాంచ్ అవుతాయి. సో ట్రయల్ రన్లో ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి లాంచ్ అవుతాయి. ఇంకా అది ఫినిషింగ్లో మై వైఫ్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ లార్విన్ ఏఐ, తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ అబౌట్ డిఆర్డి. క్విక్ ఒక అడిగిన క్వశ్చన్ని మళ్ళీ రిపీట్ చేయకండి అంతే. మీకు ఓన్లీ ఫోకస్ ఆన్ డిఆర్డి వెబ్సైట్. మీరు ఇండస్ట్రీలోకి రావాలనుకునేది మీదేంటి, ఇంతే. ఎస్, సో మీరు ఫస్ట్ శ్రీని, రైట్? హలో, కెన్ హియర్ మీ? హలో దిల్రాజ్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ దట్ ఎనీ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది టు ఫైండ్ ఎ ప్రాబ్లం. సో మనకు ప్రాబ్లం ఉన్న విషయం అయితే మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఐ రియలీ అప్రిషియేట్ దాట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హౌ టు బీ సక్సెస్ఫుల్. దెర్ ఇస్ నో మ్యాజిక్ ఫార్ములా ఏం లేదు, కానీ ఫెయిల్యూర్ని తక్కువ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, రైట్? అండ్ యూ ఆర్ డూయింగ్ దట్. ఐ రియలీ అప్రిషియేట్ దట్. యూ ఆర్ ద ఫస్ట్ వన్ టు డూ ఇట్. యూ ఆర్ వన్ మోర్ గేమ్ చేంజర్. ఐ డోంట్ టాక్ అబౌట్ దట్, బట్ యూ ఆర్ గేమ్ చేంజర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఓకే? బట్ ఇండస్ట్రీ మొత్తానికి మీరు దిల్ రాజు అవ్వచ్చు, కానీ ఫర్ మీ యూ ఆర్ ఆర్య రాజు. Okay, my best movie from the industry is Arya sir. Thank you. It has changed my life also. And one question is that ఇప్పుడు మీరు అన్నట్టు మన ఇండియాలో కోర్ట్ సిస్టమ్ ఎట్లయితే కొన్ని కేసెస్ thousands of lakhs of కేసెస్ ఎట్లా పెండింగ్ ఉన్నాయో, మీకు అన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఇప్పుడు. హౌ డు వి స్పీడ్ అప్ దట్? ఇప్పుడు 10 members పెట్టారు మీరు, ఇంతమంది అంటే 3 months 6 months అంటే అంత లోపల టాలెంట్ ఈజ్ లైక్ నో. అంటే ఫస్ట్ కదా, ఎప్పుడు మనము ఒక దగ్గర గేట్స్ వాటర్ వదిలామనుకో ఏమవుతుంది? టూ మచ్ ఓవర్ఫ్లో. అంతే. ఇది ఫస్ట్ 3 months, తర్వాత ఇంత స్పీడ్ ఉండదు. మా ఎక్స్పెక్టేషన్ ఎవ్రీ మంత్ 50 to 100 మా వరకు రీచ్ అవుతాయి నెక్స్ట్ ఆఫ్టర్ 3 months. సో 52 అంటే పెద్ద విషయం కాదు, మీకు ఆ 1 monthలోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకు యూఎస్లో ఎన్ఆర్ఐస్ ఏంటంటే ఇప్పుడు మనకు టైం జోన్ ఒకటి ప్రాబ్లము. ఇక్కడ మనకు వాట్ ఐ రికమెండ్, ఓకే, మీకు ఎట్లయితే ఇండియాలో ఒక టీం ఉందో యూఎస్లో కూడా మనం ఒక ఎవ్రీ స్టేట్కి అట్లా ఒక టీం లాగా పెట్టుకుంటే ఇట్ కుడ్ బి ఎన్ ఆపర్చునిటీ టు క్రియేట్ దట్. యా అంటే డెఫినెట్గా కావాలని నిన్న కూడా ఒకరు అన్నారు, ఏదో ఒక కాంటాక్ట్ చేయడానికి ఒకటి, అది వర్క్ మల్టిపుల్ ఉండాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మనకు మన బే ఏరియా ఉన్నది,
ఇక్కడ డాలస్ ఉన్నది, అటు ఆస్టిన్, అటు హ్యూస్టన్, దెర్ ఆర్ ఎవ్రీవేర్, రైట్? సో ఒక్క కాంటాక్ట్తో కన్నా ఎవ్రీ స్టేట్లో ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ కాంటాక్ట్స్ ఇట్ వుడ్ బి మచ్ ఈజీ ఫర్ ఎవ్రీబడి టు ఇంటరాక్ట్. ఒకటి. సెకండ్ థింగ్, మనం ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ టీఆర్డీ రాగానే ఇఫ్ యూ కెన్ క్రియేట్ వన్ ఇన్స్టాగ్రామ్తో కాకుండా ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది వేర్ యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ అవుట్ టు పీపుల్ అండ్ వీ కెన్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ యూ డైరెక్ట్లీ. అట్లాంటి మన మల్టిపుల్ అడ్మిన్స్ క్రియేట్ చేస్తే ఇట్ కుడ్ బి బెటర్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ అయితే యాక్సెప్టబుల్ అండి. ఇంకా మేము పెంచుకుంటూ వెళ్తే వర్క్ కూడా మాది డీవియేట్ అవుతుంది. మీకు కాంటాక్ట్ చేయడానికి యుఎస్ఏలో ఒకటి వర్కౌట్ చేస్తాం. అండ్ ఇందాకే నేను చెప్పిన నాకు అర్థమవుతుంది, నేను ఏదో లాస్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ ఇయర్ వచ్చి అన్నట్టు కాకుండా ఎవ్రీ క్వార్టర్లీ నేను విజిట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏఐ పాయింట్ ఆఫ్లో కానీ డిఆర్డి పాయింట్ ఆఫ్లో కానీ. సో నేను వచ్చాను అనుకో, మీకు ఎక్కడున్నా కొంచెం యాక్సెస్ ఈజీ అవుతాయి. మీకు ఆ 3 monthsలో మీకు గ్రోత్ అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను ఒక ముగ్గురు నేను ఫైనల్ చేశాను. సో అలా మీకు గ్రోత్ తెలుస్తున్న కొద్దీ మీలో ఇంకెంతో శాతం పెరిగే ఛాన్స్ ఉంది. డెఫినెట్ అండి. సార్ అండ్ వన్ థింగ్ ఇస్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్. వేరే ఎవరు అడిగారా? మొత్తం మీరు అడిగారు. జస్ట్ వన్ థింగ్. సో బేసికల్ అంటే మనం కొన్ని పాయింట్స్ డీవియేట్ అవ్వకుండా ఫోకస్. మీరు అడిగేది ఇప్పుడు తను అడిగాడు యుఎస్లో ఉన్నాం కాబట్టి మేము ఎలా కాంటాక్ట్ చేయాలి, దానికి ఒక సజెషన్ కూడా ఇచ్చారు. అంత సింపుల్గా చేస్తే ఎక్కువ మంది మాట్లాడచ్చు. అంటే ఒక 1 hour 15 minutes నా దగ్గర ఎనర్జీ ఉంటుంది. తర్వాత అమ్మ ఇంకేదో అడుగుతున్నారో చెప్పాలని దగ్గరికి వెళ్ళిపోతాను. సో బీ కేర్ఫుల్. I just want to with your permission, just 2 minutes. I just want to give my background. Okay. So నేను మీ కింద పనిచేశాను, మీ బ్యానర్ కింద. I don't know, 5 years. My last film was మైక్ సరిగ్గా పట్టుకుంటా. My last film was V. PG విందా గారి కింద పనిచేశాను. హర్షిత్ గారితో కొలాబరేట్ చేశాను. సో ఐ వాజ్ డ్రోన్ పైలట్ అండ్ ఆల్సో అసోసియేట్ కెమెరామెన్. వర్క్ ఫర్ అబౌట్ 7-8 films. మీ బ్యానర్ కింద 2 films చేశాను. సో ఐఎమ్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్ బ్యాక్గ్రౌండ్, రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్. 2020 డ్యూ టు కోవిడ్ ఫ్యామిలీ రీజన్స్ నేను యూఎస్ అయిపోయాను. సో ఐ స్టిల్ వాంట్ టు కంటిన్యూ మై ఫిల్మ్ కెరియర్. ఐఎమ్ సినిమాటోగ్రఫర్ బై ద వే. సో I want to continue my cinematography journey. నాకు ఇక్కడ నేను మిస్ అయింది ఏంటంటే కాంటాక్ట్స్. ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ హియర్, నో సర్కిల్. సో ఆయన చెప్పినట్టు ఏదైనా ప్లాట్ఫామ్ కానీ ఏదైనా కమ్యూనిటీ కానీ ఏదైనా బిల్డ్ చేయగలిగితే. సో టు షోకేస్ మై వర్క్ ఫ్రమ్ లాస్ట్ 5-6 years I don't have any work to showcase myself. I'm still doing photography. సో అదొకటి రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. అంటే దిల్ రాజు డ్రీమ్స్లో మీకు ఇంకొకటి నేను క్లారిటీ ఇవ్వాలనుకునేది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ సినిమా అండి. సో 2 minutes షార్ట్ స్టోరీస్ ఏమన్నా మీకు చెప్పినా అది యాప్ డెవలప్ చేస్తున్నాం. ఆ యాప్ ద్వారా ఎక్కువ మందికి మీ టాలెంట్ రీచ్ చేయొచ్చు. అలాగే వీడియో సాంగ్స్, మీరు చాలామంది సాంగ్స్ ఇక్కడ కూర్చొని చూస్తారు. అంటే ఆడియో ముందు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మేము ట్యూన్ ఫైనల్ అవుతే ఆ ట్యూన్ మేము రికార్డ్ చేయించి ఫైనల్ చేసి అదే సాంగ్ని వీడియో రూపంలో షిఫ్ట్ చేస్తాం. సో ఇప్పుడు వీడియో లాంటిది వచ్చినప్పుడు నీలాంటి వాళ్ళకి ఈజీ ఆపర్చునిటీ వచ్చేస్తుంది. సో దాన్ని వీడియోగా చేయాలి. ఇప్పుడు ఇక్కడికి యాక్టర్ కావాలని వచ్చారు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరన్నా, వాళ్ళని కలిపి మీరు అది చేసేసి దానికి మళ్ళీ ఒక ఎడిటర్ కావాలి. అంటే ఒక ఆడియో సాంగ్ని ఇంత మనం చేస్తే దాంట్లో మీ టాలెంట్ ఈజీగా బయటకు వస్తుంది. సినిమానే తీయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూఆర్ డన్ ఇస్ అ గుడ్ జాబ్, ఎక్కడి నుంచైనా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో వీఆర్ వర్కింగ్ ఫర్ 360 degrees. ఫుల్ ఇప్పుడు 45 minutes 1 hour ఫిలిం కూడా మీరు చేయొచ్చు డిఆర్డీలో యాప్లో పెట్టడానికి. అంటే విలేజ్ స్టోరీస్ అంటున్నాం. సో విలేజ్ బదులు డాలాస్ స్టోరీ అంటాం. డాలాస్లో మీకు రకరకాల స్టోరీస్ ఉంటాయి, చికాగోలో రకరకాల స్టోరీస్ ఉంటాయి. యూ కెన్ బిల్డ్ దట్ స్టోరీస్. అంటే మీ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి సినిమాని అక్కర్లేదనే దాంట్లో డెవలప్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. Anyone else? Any more questions, please? Yes. So my question is, I'm an aspiring actor. మీరు ఫ్రెష్ ఫేసెస్ క్యాష్ చేసేటప్పుడు ఇస్ ఇట్ షో రీల్స్ ఆర్ ఇస్ ఇట్ ఆడిషన్ వీడియోస్ ఫార్మాట్? ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వచ్చిన దాంట్లోకి వెళ్ళి మొత్తం స్క్రూట్నీ అయిన తర్వాత ఇప్పుడు మీరు బాగున్నారు, ఎగ్జాంపుల్ ఈజ్ లుకింగ్ గుడ్. అండ్ కొంతమంది టిపికల్గా ఎంటర్టైన్ చేయడానికి గుడ్ లుక్స్ అవసరం లేదు. ఇప్పుడు సత్య ఉన్నాడు, గుడ్ లుక్స్ అంటే కాదు, బట్ నవ్విస్తాడు కదా, అట్లా స్క్రూట్నీ. కొందరు విలన్గా బాగుంటారు నెగిటివ్ రోల్కి. అలా చూసి ఓకే చేసినవన్నీ మళ్ళీ మిమ్మల్ని ఆడిషన్ చేసి పంపించమంటారు. సో అప్పుడు మీరు ఆడిషన్ మీరు చేసి పంపిస్తే, యుఎస్లో ఉన్నారు కాబట్టి మీరు రాలేరు, అయితే అక్కడ ఉన్న వాళ్ళని మట్టుకు ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ తీసుకుంటారు. ఒక డేట్ ఇచ్చి
మీకేమో వీడియో రూపంలో కానీ దాంట్లో మీరు చేసి పంపితే వాళ్ళు చెక్ చేసుకుని మీకు కనెక్ట్ అవుతారు. ఓకే. ఇస్ ఇట్ లైక్ 1 minute వీడియో పంపించాలా? అంతే, వాళ్ళు చెప్తారు. ఓకే. టీమ్ చాలా 16 members టీమ్ ఫామ్ అయింది ఆల్రెడీ. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది ప్రాపర్ టీం వర్క్ చేస్తున్నాం. అండ్ న్యూ ఏజ్ అక్కడ ఏంటంటే వర్క్ అందరు కొత్త యంగ్ మీలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే పెట్టి చేపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. So I'm an aspiring actor here. So I'm going to do a documentary series here in Hollywood too. So I recently joined an agency. I'm not sure how I have to enter like Telugu industry just in case. Do I have to approach to an agency or just my personal email? Yeah, is already there. No, website is there. Okay. Dilraju Dreams website is there. Okay. Whatever your pics are, whatever your content is there, okay, you can submit. They will connect you. That'll be great. Thank you so much, sir. సో మీరు 10 members-ని పెట్టుకున్నారు కదా, లైక్ 16 members. 16 members. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు థ్రిల్లర్ మూవీస్ ఇష్టం, ఇతను కామెడీ మూవీస్ ఇష్టం. సో ఆ 16 మూవీస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో మనం చెప్పిన స్టోరీ ఏదైతే ఉంటుందో అతనికి నచ్చకపోవచ్చు కదా, అలాగా మరి హౌ డిడ్ యూ హైర్ దోస్ పీపుల్? అంటే అక్కడ పెట్టిన 6 members ఏదైతే కోర్ టీమ్ ఉందో దాంట్లో డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు. సో దాంట్లో ఏదన్నా కాన్ఫ్లిక్ట్ ఉందనుకో అది నా దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. సో వీ హ్యావ్ ఈ స్టోరీని ఇలా మా గ్రూప్లో ఈ డిస్కషన్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది, మీ టైం కావాలని. సో మొన్న ఈ మధ్య ఒక స్క్రిప్ట్ వచ్చింది, ట్యాంక్ అని ఒక స్క్రిప్ట్ ఒక కొత్త అబ్బాయి పంపించాడు, వచ్చింది. 4 రిజెక్ట్ చేశారు. ఇద్దరికి అందులో ఏదో ఉంది, ఈ సార్ వరకు తీసుకెళ్దామని నా దగ్గరకు తీసుకొచ్చారు. సో వచ్చిన తర్వాత నేను మొత్తం రీడింగ్ తీసుకొని అందరిని పిలిచిన 4 మీరు ఎందుకు రిజెక్ట్ చేశారని అడిగా. వాళ్ళ పాయింట్ ఆఫ్ తీసుకొని ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అక్కడే యూజ్ అవుతుంది. బోర్డు మీద వాళ్ళకి 6 అర్థమయ్యేలాగా స్క్రిప్ట్ని ఎలా చూడాలి అని వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఐ అప్రూవల్ దట్ స్క్రిప్ట్. ట్యాంక్ ఒక అబ్బాయి రాశాడు. అండ్ అక్కడే మా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. అంటే దాంట్లో ఆ చెప్పాలనుకున్న దాంట్లో ఏముంది అనేదే మేము చూడాలి. అది కనెక్ట్ అవ్వకుంటే 6 కాదు 10 మంది ఉన్నా ఏ ఉపయోగం లేదు. మేము అది టేక్ కేర్ చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ బేసిక్గా ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఇంకొకటి మా దగ్గర ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో ఆడియన్స్ థియేటర్కి రావడం అనేది మా అందరికంటే ఎక్కువ మీకే తెలుసు. అబ్రాడ్లో ఉన్న వాళ్ళు మీకే తెలుసు. మీరు ఎంతమంది సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు, ఎన్ని సినిమాలు చూస్తున్నారు, ఎన్ని ఓటీటీలో చూస్తున్నారు, ఎన్ని పైరసీలో చూస్తున్నారు కదా. సో థియేటర్కి తీసుకొచ్చే కాంటెంట్ ఉందా లేదా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు యాక్టర్వి, ఒక సినిమా తీసేస్తే ఉపయోగం ఉంది, జనాలు చూడలేదనుకో నీ టైం వేస్ట్, నీ ప్రొడ్యూసర్ మనీ వేస్ట్, నీ అందరు టెక్నీషియన్స్ ఎనర్జీ వేస్ట్. అందరు చెప్పుకుంటారు నేను ఒక సినిమా తీసా ఉంది అని. అది కాదు కదా. డెలివరీ రెడీ అయిన కాంటెంట్ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లే విషయం ఉందా లేదా అనేది మేము ఎక్కువ స్క్రూటినీ చేస్తాం. పంపించినవి యాక్సెప్టబుల్ కావు. ఇది ఆడియన్స్కి రీచ్ అవుతా లేదా అనేది మమ్మల్ని మేము అనాలిసిస్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ లార్విన్ ఏఐని కూడా యూజ్ చేస్తాం. ఈ ఆల్ స్క్రిప్ట్స్ డిఆర్డీలో ఫైనల్ అయినాయని మళ్ళీ లార్విన్ ఏఐ అంటే హ్యూమన్కు ఎమోషన్ ఉంటుంది, అది దానికి ఎమోషన్ ఉండదు. అది ప్రాపర్ అనాలిసిస్ చేసి ఇచ్చేస్తుంది. ఎలాంటి సినిమాలు 1 yearలో ఆడాయి, ఎన్ని సినిమాలు థియేటర్లో వర్క్ అయినాయి, ఈ జోనర్లో ఆడుతున్నాయా లేదా, ఇఫ్ ఇది ఓటీటీలో ఎలా చూస్తున్నారు అంత అనాలిసిస్ చేస్తాం. హాయ్ సార్, నా పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ పీకే. బేసికలీ యుఎస్లో వచ్చిన ప్రతి సినిమా ఫస్ట్ డే మీరు ఏం కావాలనుకుంటున్నారు? బేసికలీ ఐఎమ్ ఏ డైరెక్టర్ అండ్ రైటర్ as well. సో మై ఇంట్రెస్ట్ ఇస్ ఇన్ రైటింగ్ మోస్ట్లీ. సో బేసికలీ మా బిహేవియర్ ఏంటంటే యుఎస్లో ఫస్ట్ మూవీ ఏదొస్తే అది ఫస్ట్ డే వెళ్ళాలి మా ఎజెండా. సో వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ సినిమా ఆడలేదు అని చెప్పి మేము అసంప్షన్ చేసుకొని విల్ థింక్ లైక్ ఇది ఇలా ఉంటే బాగుండు కదా అని చెప్పి సజెషన్స్ ఇవ్వాలనిపిస్తుంది. అది ఇవ్వాలి అంటే అలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి. సో దట్ ఫర్ ద నెక్స్ట్ ఇట్స్ మంచి ఐడియా, సూపర్ ఐడియా ఇది. ఎందుకంటే సినిమా బాగలేదు అని సినిమాని తొక్కేసే కంటే ఎందుకు బాగలేదు ఇది కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని మీరు వెబ్సైట్లో మొదలు పెడితే ఇండస్ట్రీకి చాలా ఉపయోగం. సో ఎందుకు ఇప్పుడు మనం చూసేసి ఇది బాగాలేదు కిందకి వెళ్ళిపోయి రేటింగ్ 1.25. ఇక్కడ మీరు చూసే లోపల ఇండియాలో సినిమా చచ్చిపోతుంది.
ఇండియాలో చూసేటోటి కూడా 1.25 ట్విట్టర్లలో చూసేసి దే ఆర్ నాట్ కమింగ్. ఎగ్జాక్ట్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ సో ఎస్, అరే ఇది వీళ్ళు ఇలా చేసి ఉంటే బాగుంటుంది కదా అని మీరు ఏదైనా కొత్తగా వెబ్సైట్ ద్వారానో మీ ట్విట్టర్ ద్వారానో సోషల్ మీడియాలో యూ కెన్ స్టార్ట్. మిమ్మల్ని చూసి ఇంకో 100 మంది స్టార్ట్ చేస్తే సినిమా బతుకుద్ది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ సార్, లైక్ స్టోరీస్ రాస్తుంటే ఆల్రెడీ ఇలాంటి ప్లాట్ ఉంది కదా, సో ఇక్కడ డ్రాప్ అయిపోవాలి, ఆల్రెడీ రాసిన స్క్రిప్ట్ మొత్తం పోతుంది. సో ఫర్ మీ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ రాజుగారి గది 2 వేర్ సమంత ఆ ప్లాట్ పట్టుకొని నేను స్టోరీ రాయడం మొదలు పెడితే, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ సినిమా చూసాను. సినిమా చూసాక ద సేమ్ స్టోరీ సేమ్ థింగ్, సో ఐ డ్రాప్ ద ఎంటైర్ స్క్రిప్ట్ అండ్ లెఫ్ట్ ఇట్ ఆఫ్. సో అలా చాలా సినారియోస్ ఉన్నాయి. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలగాలి, అది దానికి ఏం తెలియదు కదా. సో అందరికీ సేమ్ ఐడియాస్ వస్తాయి. అవును, సేమ్ వస్తాయి. అదే మరి నీ ఛాలెంజ్. నీకు ఇందాక చెప్పాను కదా, కొత్తగా మీరు ఇప్పుడు రావాలనుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓటీటీలో డామినేట్ చేస్తున్న టైంలో, ఆడియన్స్ థియేటర్కి రాని టైంలో మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ రాసి వావ్ అనిపిస్తే కానీ రాదు. బిగ్ ఛాలెంజ్. సో మీ థాట్ ప్రాసెస్ అక్కడే ఉండాలి. అంటే పైన ఆలోచించగలగాలి, నేను ఏదో కొత్త సినిమా చేయగలుగుతాను దీని ద్వారా అన్నప్పుడే వస్తుంది. ఈవెన్ సేమ్ స్టోరీస్ ఉన్న డిఫరెంట్ మూవీస్ వచ్చిన కేసెస్ ఉన్నాయి, బట్ 2 హిట్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. టెంపరు, పటాస్. పోతే ఆ రోజు సినారియో వేరు. ఆ రోజు సినారియో 10 years బ్యాక్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇప్పటి సినారియో టోటలీ డిఫరెంట్. సేమ్ ప్లాట్స్ ఎవ్రీవేర్. మీరు అప్గ్రేడ్ అయ్యి మీరు రాయడం అంతే. సో డెఫినెట్లీ మీకు రేపు లార్విన్ ఏఐలో స్టూడియోలో మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటివన్నీ అది ఇచ్చేస్తుంటుంది. మీరు స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే మీ థీము అవన్నీ చెప్పేసి ఈ జోనర్లో ఏమేమి సినిమాలు వచ్చాయి తెలుగులో అంటే చెప్పేస్తుంది. అప్పుడు మీకు ఈజీ. ఓ ఈ సినిమాలు ఈ జోనర్లో ఉన్నాయి కాబట్టి నేను ఇటు వెళ్ళాలా వద్దా, టైం వేస్ట్ అవ్వదు. థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ స్టార్ట్ విత్ అ కాంప్లిమెంట్. మీ స్మైల్ నాకు చాలా ఇష్టం సార్. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ. సో ఇలా ఎవరు స్టార్ట్ చేయలేదు కాన్వర్సేషన్. వెరీ నైస్. స్టార్టింగ్ లోనే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు. జెన్యూన్ కాంప్లిమెంట్. నువ్వు కాంప్లిమెంట్ ఇవ్వగానే నా వైఫ్ని చూస్తున్నా, ఎందుకు అక్కడిక్కడ. సో నా పేరు నిర్మల్ ఆర్కాట్ సార్. సో నేను చాలా ఇయర్స్గా నేను యూఎస్లో ఉన్నా, లైక్ 9 yearsగా. సో ఇందాక ఆయన చెప్పిన టాపిక్తోనే లైక్ హాలీవుడ్ అనేది. సో నాకు ఒక డ్రీమ్ ఉంది. నేను ఏం చేయాలనుకునేది ఒక డ్రీమ్తో వచ్చాను నేను. చిన్నప్పటి నుంచి నాకు ఒకటి ఏంటంటే ఆస్కర్ డ్రీమ్స్, ఆస్కర్ విన్ అవ్వాలి అనేది నా డ్రీమ్ ఎప్పటికీ. సో దానికోసం వచ్చి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్తో వర్క్ చేశాను. నేను షికాగోలో ఉంటా. సో నా ఫ్రెండ్ జీత్ అండ్ పవిత్ర ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారంగా నాకు ఐ వాజ్ సో హ్యాపీ. వీ వర్ ట్రావెలింగ్ ఫర్ ఇయర్స్ అండ్ దిస్ ఇస్ మై డ్రీమ్ కమ్ ట్రూ. సో ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్తో నేను పని చేస్తుండే. అండ్ సేమ్ థింగ్ మీరు మెన్షన్ చేసినట్టే థియేటర్స్, ఇండిపెండెంట్ థియేటర్స్ ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక్కడ ఎట్లయితే ఉందో సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. సో మేము అక్కడ కొందరు గ్రూప్స్ వీక్లీ 1 day పెట్టుకొని ఇండిపెండెంట్ థియేటర్స్కి వెళ్ళి సపోర్ట్ చేస్తుంటాం. అక్కడ మూవీస్ చూస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ బిగ్ ఏఎంసీ ఆర్ ఎనీథింగ్. అండ్ లైక్ వైజ్ అదే ఇండిపెండెంట్ థియేటర్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎవ్రీ స్టేట్లో ఉన్నారు. అండ్ హాలీవుడ్ కూడా కంటెంట్ క్రియేట్ చేయలేకపోతుంది. ఇప్పుడు వరల్డ్లోనే ప్రాపర్ కంటెంట్ రావట్లేదు. అండ్ దే ఆర్ ల్యాకింగ్ అండ్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు సపోర్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ త్రూ అవుట్ ది స్టేట్స్. ఆ కొలాబరేషన్ తీసుకురాగలిగితే ఇప్పుడు తెలుగు చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. అండ్ జనాలు కూడా చాలా పెరుగుతున్నారు, చాలా మనం గ్రో అవుతున్నాం. టుగెదర్ ఇఫ్ యూ కొలాబరేట్ విత్ దెమ్, పెద్దగా కూడా తెలియదు సార్. లైక్ ఇట్స్ లైక్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఇక్కడున్న వాళ్ళు లైక్ ఐ వర్క్ విత్ బ్లాక్ కమ్యూనిటీతో పనిచేశాను, మెక్సికన్ కమ్యూనిటీ, ఇండిపెండెంట్ కంట్రీస్ వాళ్ళు, నమీబియన్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు ఇక్కడ ఇండి ఫిల్మ్స్. హాలీవుడ్ కోసమనే చేస్తున్నారు. మనం కూడా అదే కొలాబరేట్ అయితే వీ కుడ్ ఎయిమ్ ఫర్ ఆస్కర్స్ లైక్ తెలుగు ఆరిజిన్తో వాళ్ళని కూడా కొలాబరేట్ చేసుకొని మనం చేయగలిగితే, బికాస్ వీఆర్ ఇన్ దిస్ కంట్రీ వేర్ వీ ఆల్ ఆర్ టుగెదర్. సో ఐడియా ఉంది సార్. సో ఆ ఐడియా మీకు ఏమన్నా మీరు కూడా చేస్తే చాలా గ్రేట్ సపోర్ట్ ఉంటుంది త్రూ అవుట్ ద గ్లోబ్. నేను ఆల్రెడీ ఒకరితో కొలాబరేట్ అయ్యాను. వాళ్ళు తెలుగు సినిమా బయోపిక్
ఓకే. మాసప్ ట్యాంక్, హైదరాబాద్లో ఉన్న మాసప్ ట్యాంకు. అక్కడ ఆయన పుట్టి పెరిగి క్రికెట్ ఆడిని ఆయన ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన దాన్ని బయోపిక్గా తీయాలనేది డైరెక్టర్ అండ్ ఆయన స్టోరీ. బట్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ హాలీవుడ్, అమేజింగ్, జాన్సన్. సో అదే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. లైక్ డెఫినెట్లీ ఇలాంటి మీరు ఇప్పుడు వెబ్సైట్లో కూడా సజెషన్స్ బాక్స్ ఉంటుంది. యూ కెన్ మెన్షన్ దిస్ పాయింట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్వశ్చన్స్ అడగల. యూ ఫైనలైజ్డ్. జనరల్గా మీరు ఏం క్వాలిటీస్ చూస్తారు ఒక స్క్రిప్ట్లో? అంటే బేసిక్గా మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? నేను రైటర్ డైరెక్టర్, ఒక మూవీ కూడా తీసిన ఆల్రెడీ. ఓకే. సో బేసిక్గా మీరు సక్సెస్ఫుల్ సినిమాలు చూస్తాం కదా, అవి ఎందుకు సక్సెస్ అయ్యాయి అనేది మనకు అర్థమవుతుందిగా. ఆడియన్స్ ఏది ఇష్టపడుతున్నారు, ఆర్ ఓటీటీలో ఉంటాయి ఇప్పుడు థియేటర్లో కానీ. సో ఆ బేసిక్ అర్థం చేసుకోవడమే మా పని. అచ్చా, ఇవన్నీ వర్క్ అవుతున్నాయి ప్రస్తుతానికి. ఆడియన్స్ మైండ్ సెట్ ఇలా ఉంది లాస్ట్ 1.5 ఇయర్లో. సో ఈ జోనర్లో తీయాలి. ఎప్పుడన్నా ఒకసారి హట్కే వస్తుంది. హట్కే అంటే మాకు జడ్జిమెంట్ అనిపిస్తుంటుంది, కానీ అది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. నేను ఆర్యా తీసినప్పుడు, బలగం తీసినప్పుడు అంతే, అవి అవుట్ ఆఫ్ ద బాక్స్. బట్ నాకు ఎక్కడో అవి నాకు దీంట్లో ఏదో ఉంది, ఇది పట్టుకుందామని పట్టుకొని వర్కౌట్ చేస్తాం. సో ఆ సోల్ కనెక్ట్ అవ్వాలి. నిన్న ఎలీషియంలో కూడా ఉండే నేను. సో బేసిక్గా మై క్వశ్చన్ ఈజ్, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ముందు చెప్తారు? యా. సో ఐఎమ్ ఎ రైటర్. చాలా స్టోరీస్ రాశాను, బట్ అవి లైక్ బిగ్ స్కేల్ స్టోరీస్ అవన్నీ రాశాను. దాని తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్, ఫర్ ద స్టార్టర్ స్మాల్ బడ్జెట్ స్మాల్ స్కేల్ స్టోరీ విచ్ ఈస్ ప్రాక్టికల్లీ పాసిబుల్ అన్నట్టు ఆలోచించి ఐ రోట్ ఏ స్టోరీ విత్ ఆల్ ద స్క్రీన్ ప్లే అండ్ ఆల్. సో బడ్జెట్ ఎస్టిమేషన్ డైరెక్టర్ అంటే ఎగ్జిస్టింగ్ డైరెక్టర్తో కూర్చొని బడ్జెట్ ఎస్టిమేషన్ వేస్తే అరౌండ్ 2 to 3 crores అని ఉండే. I also narrated the story to one of the legendary Indian Telugu actress. She was also very interested. But problem is that because she's the lead role, I mean, story anta tana chuttu tirutuntadi. She's the lead role. The producers are not willing to come and invest on that because returns anta expect cheyaru. సింపుల్, నీ దగ్గర ఆన్సర్ చెప్పేసావు కదా. ప్రొడ్యూసర్ని సినిమా తీయాలంటే ఎప్పుడు తీస్తాడు? రిటర్న్స్ కనిపించాల్సిందే కదా. డబ్బు పోయినా పర్వాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ యూఎస్లో అయితే చాలా మంది తగులుతారు నాకు. నిన్న మొన్న అడిగితే సార్ ఇది తీసాం సార్ 4 కోట్లు పోయింది, అది చేసాం సార్ 2 కోట్లు. సో బేసికల్లీ మీరు ఇప్పుడు 2 crores 3 crores సినిమాలు తీయాలని ఆలోచన ఉన్నారు కదా, అది థియేటర్కి వర్క్ అవ్వదు. ఫస్ట్ అది ఓటీటీకే పనిచేస్తుంది. ఎందుకంటే థియేటర్కి మేము రావాలి అంటే, మేమంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్ మూవీస్ అన్న కావాలి. నాన్ స్టాప్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం అన్న కావాలి. ఆర్ ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్. కోర్టు సినిమా కూడా ఆడింది కదా, ఎందుకు ఆడింది చెప్పండి ఎవరన్నా? యూనిక్, ఐ మీన్ న్యూ పాయింట్, ఇంకా క్యాచీ స్టోరీ ఉంది. క్యాచీ స్టోరీ, ఇంకా రియల్ స్టోరీ, ఇంకా స్పెసిఫిక్ ఉంది, ఇంకా ఎంగేజ్ చేశారు. ఇంకా మీరందరూ చాలా దూరంలో ఉన్నారు. ఇవన్నీ కరెక్టే, కానీ దానికంటే దాంట్లో ఉన్న బేస్ లవ్ స్టోరీ, ఇది మర్చిపోతున్నారు. లవ్ స్టోరీ లేకుంటే యూత్ థియేటర్కి ఎందుకు వస్తారు? మీరు ఎంత కొత్తగానే చెప్పండి. దాంట్లో వాళ్ళు తీసుకున్నది థీమ్లోనే లవ్ స్టోరీ తీసుకున్నాడు. ఇప్పటి వరకు మనం స్క్రీన్ మీద చూడండి అటెంప్ట్ చేశాడు కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు థియేటర్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ వచ్చే ఆడియన్స్ ఎవరు? గట్టిగా చెప్పండి. సో అది వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. ఓకే, ఈ సినిమా నేను టీజర్ కట్ చేసిన, ఈ సినిమా సాంగ్ చెప్పిన, ఒక 2 hours నేను సినిమా థియేటర్లో వాళ్ళని ఎంగేజ్ చేస్తాను అంటే యూత్ కనెక్ట్ అవుతూనే జరుగుద్ది. ఇది అండర్లైన్ పెట్టుకోండి మీరు.
వితౌట్ యూత్ అంటే వాళ్ళే ఇంట్లో డుమ్మా కొట్టి కాలేజ్ డుమ్మా కొట్టి థియేటర్కి వచ్చేవాళ్ళు. సో 2 crores 3 crores బడ్జెట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి ఈ రోజుల్లో థియేటర్లో వర్కౌట్ అయ్యే సినిమాలు కావు. సో ఈ పిచ్ ఫర్ ఒరిజినల్స్. ఇందాక నీ పేరు ఏదో ఉండే ధనాధర్ ఒక సినిమా తీసాడు, చెప్తే అదే చెప్పేస్తా ఓపెన్గా. ఇది రియాలిటీని మనం అర్థం చేసుకొని మన స్క్రిప్ట్ రాసేటప్పుడు సినిమా తీయాలనుకుంటే నీకు ఎవరైనా ప్రొడ్యూసర్ కూడా ఎంకరేజ్ చేస్తాడు అనుకుంటున్నా. సో ఐ థింక్ దట్ సైడ్. ఐ థాట్ దట్ సైడ్ ఓటీటీ కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఐ రీచ్ అవుట్ ఈటీవీ. దే వర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్. నేను ఇందాక చెప్పాను కదా, నా దగ్గరికి 320 స్టోరీలు వచ్చాయి. అందులో 90% స్టోరీస్ పని చేయవు. ఇప్పుడే చెప్తున్నా నేను, నా టీంకి కూడా అదే చెప్పా. బట్ వచ్చినాయన్నీ వాళ్ళు వినాల్సిందే. సెన్సార్ వాళ్ళు సినిమా చూస్తారు, 200 సినిమాలు. వాళ్ళు ఎట్లా చూస్తారు తెలుసా? సినిమా మొదలు పెడతారు, అమ్మ ఇదేం లేదు, ఇక్కడ ఒకడు ఏదో రాసుకుంటాడు, వాళ్ళు ఫినిష్ చేయాలి. సో అట్లా మాకు ఇప్పుడు ఉండే ఛాలెంజ్ కూడా అదే. మీరు రాసింది ప్రతి ఒక్కటి వావ్ అనేది వస్తుందని గ్యారంటీ లేదు కదా. మీకు అది ఫైట్, మీరు రైట్ ఇచ్చే వరకు నువ్వేం చేయలేవు. థ్యాంక్ యూ. 15 years old. I am like studying in a high school here. So basically నా క్వశ్చన్ ఏంటంటే లైక్ I wanted to be a child actor in Tollywood industry. Like చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే. నువ్వు హీరో అయిపోయావా బాబు? చైల్డ్ కూడా ఎక్కడ? నితిన్ 17 years జయం సినిమా యాక్ట్ చేశాడు. సో బేసికలీ చిన్నప్పటి నుంచి ఐ వాజ్ బోర్న్ ఇన్ వైజాగ్ బట్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు. అక్కడ చాలా తక్కువ ఆపర్చునిటీస్ అండ్ వీ డోంట్ గెట్ లైక్ సోర్స్ ఆఫ్ కాంటాక్ట్ లేకుండే లైక్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో ఆఫ్టర్ కమింగ్ టు డాలస్ అక్కడక్కడ కొద్దిగా డైరెక్టర్స్ తెలిసి ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అన్ యాక్టర్. లైక్ ఐ వాంటెడ్ టు వర్క్ బట్ ఇంకా కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుంటున్నాం. సో మీ యాప్ ఏమో చాలా గుడ్ ఇనాగ్రేషన్ అనమాట. అంటే మాలాంటి యాక్టర్స్ కానీ టు డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ ఇండస్ట్రీ అండ్ దానికి ఇట్స్ వెరీ గుడ్ స్టార్ట్. సో నా డౌట్ ఏంటంటే లైక్ యాజ్ వీఆర్ స్టార్టింగ్ మా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. లైక్ ఐ హ్యావెంట్ వర్క్డ్ ఇన్ మచ్ మూవీస్ ఆర్ లేకపోతే ఏం లేదు. బట్ ఐ స్టిల్ వాంట్ లైక్ షో మై పొటెన్షియల్. సో ఇప్పుడు మీ వెబ్సైట్లోకి వచ్చి ఇఫ్ యూ లైక్ ఆస్క్ వాట్ ఐ హ్యావ్ వర్క్ బిఫోర్ అలాంటివి ఉంటే ఐ కాంట్ లైక్ దిస్ నో. అక్కర్లేదు, నీకు ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. అక్కడ నువ్వు వీడియో చేసి పెడితే అదే చెప్పాను కదా, నువ్వు కంటిన్యూగా ఫాలో చేయాలి. నీకు జాబ్ కావాలంటే ఏం చేస్తాం? వి కీప్ వర్కింగ్, వి కీప్ ట్రైయింగ్. ఒక కంపెనీలో రాలేదు, ఇంట్లో కూర్చోవుగా, ఇంకో ట్రై చేస్తావు. ఇది కూడా అంతే. నేను పెట్టాను వాళ్ళే ఫోన్ చేస్తారులే అంటే ఎవడు చేయడు. నువ్వు ఎవ్రీ డే నీకు సంబంధించింది నువ్వు ఫాలో చేసి నువ్వు ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే ఏదో ఒక రోజు వల్లరే వీడు ఇన్నిసార్లు ఫాలో చేస్తున్నాడు, వీడు టాలెంట్ ఏముంది అన్నది చెక్ చేస్తారు కదా. ఓకే, యా అదే డౌట్. రిపీటెడ్. ఓకే, యా థ్యాంక్ యూ సార్. వారికి కాంటెంట్ క్రియేట్ చేయాలని ఉంది కానీ చేసేవాళ్ళు టాలెంట్ లేదా అంటున్నారు. యా అంటే టాలెంట్ని క్యాచ్ చేయలేకపోతాను అంటున్నారు. అదే డిఆర్డీలో మేము చేయాలనుకుంటున్నది. రిక్వైర్మెంట్ ఏముంది, దాన్ని ఇక్కడి నుంచి ఎలా తీసుకురావాలని. డెఫినెట్ గుడ్ సజెషన్ అండి. మీ పాయింట్ ఆఫ్ యాడ్స్ కూడా యాడ్ చేసుకుంటాం. రాజేష్ ప్లీజ్ నోట్ ద పాయింట్. ఎవరు మీరైనా నోట్ చేసి ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ సార్, ఐఎమ్ రిషి, ఐఎమ్ అ ఫిల్మ్ స్టూడెంట్. అంటే సో మీ రోజు యూ రీడ్ అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ రైట్? మీరు ఏం కావాలనుకుంటున్నారు? 3 చెప్పేశారు దాంట్లో. యాజ్ ఎ యాక్టర్ ఆర్? Oh no, I want to be a cinematographer, editor. Okay. And for me, I believe script is king at any point of the day. And I just wanted to ask, when you read scripts, what is the thing you expect? Like, as a producer, what do you look into films before you say yes to somebody? Something ఇప్పుడు న్యూ టాలెంట్గా మీరు రావాలనుకుంటే ఇండస్ట్రీలోకి రావాలి. సంథింగ్ ఇన్నోవేటివ్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోర్టు గురించి మాట్లాడాంగా. సో ఎందుకు ఆడింది ఒక ఫిలిం? సో దాంట్లో ఒక నావెల్ పాయింట్ యూత్కు రీచ్ అయ్యి యూత్ తర్వాత అందరికీ రీచ్ అయ్యేలాగా డైరెక్టర్ రాశాడు. అలా సంథింగ్ ఇన్నోవేటివ్గా థాట్తో రావాలి. థ్యాంక్ యూ. అండ్ డిఆర్డీ వెబ్సైట్లో నిన్న ఐ వాజ్ ఇన్ ద వెబ్సైట్ అండి. సో 15 minutes to 20 minutes ఆడియో స్టోరీ పెట్టమన్నారు కదా. ఇప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ కానీ కొన్ని ఐడియాస్ కానీ 15 minutesలో చెప్తే ఇవి కాంటే. ఇప్పుడు సీతమ్మార్కెట్లో సినిమాలు చెట్టే ఉంది. ఇట్స్ ద హోల్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ మూమెంట్స్ కదా. ఇట్స్ నాట్ అబౌట్ స్టోరీ. లైక్ మనకు పెద్ద స్టోరీ ఉంటే 15 నిమిషాల్లో ఎంగేజింగ్గా చెప్పచ్చు.
సినిమాలో సీన్సే ఎక్కువ ఉంటే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని ఇట్ హ్యాస్ ఇంట్రెస్టింగ్ సీన్స్, అది 15 నిమిషాల్లో ఇంట్రెస్టింగ్గా చెప్పలేకపోవచ్చు. బట్ నేను స్క్రిప్ట్ అప్లోడ్ చేస్తే మీరు ఆ 15 నిమిషాలు విని స్క్రిప్ట్ చదువుతారా చదవరా? లైక్ ఇఫ్ యూ థింక్ ఇట్స్ నాట్ అనే నో అంటే కొంచెం వెయిట్ చేయండి మీరు. నేను ఇందాక చెప్పాను కదా, ఈ 3 months మాది ఒక కోర్స్ అయిపోతే మేము దాంట్లోకి షిఫ్ట్ అవుతాం. అంటే మా దగ్గర ఇప్పుడు రావాల్సిన దానికంటే కాంటెంట్ ఎక్కువ ఉంది, దాంట్లో ఎన్ని సెలెక్ట్ అవుతాయో మాకు తెలియదు. బట్ ఏదైతే మోటివ్తో స్టార్ట్ చేసామో ఆఫ్టర్ 3 months వీ హ్యావ్ దట్ ఐడియా. 20 minutes నుంచి హౌ టు విల్ షిఫ్ట్ 1 hour. సో కొందరు ఫుల్ స్క్రిప్ట్ ఇవ్వాలనుకుంటారు, ఆ కేటగిరీ కూడా స్టార్ట్ చేద్దామని ఐడియాలో. అదే ఇప్పుడు నేను ఫుల్ స్క్రిప్ట్ అప్లోడ్ చేసి 15 minutes ఆడియో అప్లోడ్ చేస్తే మీరు ఫుల్ స్క్రిప్ట్ చదవ. ప్రస్తుతానికైతే ఆర్ యూ స్టిల్ యువర్ టీమ్ ఈస్ రీడింగ్ స్క్రిప్ట్స్ ఆడియో చదువుతారు? ఇందాకే ఈరోజు సంవన్ ఇక్కడ ఉన్నారా? మార్నింగ్ నువ్వేనా నిలబడు. ఈ అబ్బాయి మార్నింగ్ నన్ను ఇండైరెక్ట్గా అప్రోచ్ అయ్యారు. అంటే తప్పలేదు, అంటే ప్రతి ఒక్కరికి అమ్మ డైరెక్ట్ కలిస్తే ఈజీగా పని అయిపోతుంది, వయాలు ఎందుకని. సో ఐ టోల్డ్ హిమ్, ఆయన దగ్గర 2 స్క్రిప్ట్లు ఉన్నాయి, అక్కడ 6 members ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి 2 scripts ఏవైతే రెడీగా ఉన్నాయో అప్లోడ్ చేసామని చెప్పాను. సో మీ దగ్గర విషయం అనేది మీరు ప్రతి ఒక్కరం రాసినప్పుడు అద్భుతమే రాసామనుకుంటాం, అలా అనుకోకుంటే మనం వర్క్ చేయలేం. బట్ రైటా రాంగా ఎక్కడో డెఫినెట్గా మేము వెతుకుతూ ఉంటే దాంట్లో దొరుకుతాయి. వీఆర్ రెడీ టు వాళ్ళు మొత్తం రీడ్ చేస్తారు. బట్ అక్కడ మీరు మెన్షన్ చేయండి, ఇది నేను 15 minutesలో 20 minutesలో చెప్పలేను, ప్లీజ్ ఫాలో మై స్క్రిప్ట్ అని ఒక రిక్వెస్ట్ పెట్టేశారనుకో, వాళ్ళకి అది రీచ్ అవుతుంది. అరే రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే 20 minutesలో చెప్పలేకపోతున్నట్టున్నాడు, అందుకే ఫుల్ స్క్రిప్ట్ రీడ్ చేస్తాను. More towards directing films. So one of us asked, right, ikkada enduku production company pettalo. My question was more like chaala significant amount of people are coming here, chaala pedda amount of people are coming, and there are a lot of stories to tell here, right? So are you like already you are doing it, so are you also interested in producing films here or stories which are relevant here? స్టోరీస్ మేము ఎవ్రీ వరల్డ్ వైడ్గా తీసుకుంటాం, ఇక్కడే అనేది కాకుండా. పోతే మీరు ఇప్పుడు మన పాపులేషన్ మొన్న క్యాల్కులేట్ చేసాం, మన ఇండియన్ పాపులేషన్ ఆల్మోస్ట్ 4 million+ యుఎస్ఏలో ఉన్నారు. దాంట్లో మన తెలుగు వాళ్ళే 1.2 million, అంటే ఆల్మోస్ట్ 10 lakhs ఉన్నారు. మేమెందుకు క్యాల్కులేట్ చేసామంటే 10 లక్షల థియేటర్కి వచ్చి ఎంతమంది చూస్తున్నారని లెక్కలేసి. ఓకే, సో మీ కాంటెంట్ ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏం రాస్తారు మీరు? ఇక్కడ కష్టాలు లేకపోతే ఇక్కడ అవే రాస్తారు. ఎన్నంటే తీస్తామో అవి బోర్ కొట్టేది. అగైన్ ఇట్ మైట్ బి డిఫరెంట్. నో మళ్ళీ మీరు అందరు క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ మీరు రైటర్స్ డైరెక్టర్స్ కావాలనుకునే వాళ్ళు మీరు ఇక్కడ కూర్చొని మీ అమెరికా కథలే రాస్తే ఎవరు చూస్తారు? ఇందాక మళ్ళీ నువ్వే ఏంటి ఒక స్టోరీ ట్రై చేశాడు. నేను ఇందాక ఎగ్జాంపుల్ కోర్టు గురించి చెప్పాను కదా, అలాగే దీని గురించి కూడా చెప్తాను. మీరు ఇక్కడ స్టోరీ ఎత్తుకుంటే, మీరు ఇక్కడిదే స్టోరీల మీద కూర్చుంటే, మీ పాపులేషన్ ఇక్కడ 10 లక్షల మంది, 10 లక్షలు 1,00,000 కూడా థియేటర్ రారు, 1,00,000 మంది కూడా థియేటర్కి వచ్చే సినిమా చూడరు. అది ఎస్పెషల్లీ చిన్న సినిమా 10,000 మంది కూడా చూడరు. అంటే ఎంత పర్సెంటేజ్? 0. సో నువ్వు కథ అనుకున్నప్పుడు యూనివర్సల్గా రీచ్ అవ్వాలి. ఇక్కడ కథ నువ్వు అల్లుకున్నా రాసుకున్నా అది ఇండియాలో తెలుగు స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి వాళ్ళు కూడా చూసినప్పుడే నీ సినిమా లార్జర్ దెన్ లైఫ్ లాగా కనిపిస్తుంది. వెన్నెల లాంటి సినిమాను విచ్ ఆర్ రెలెవెంట్ అండ్ యూనివర్సల్, రైట్? అలాంటి సినిమాలు ఎప్పుడు 25 ఏళ్ల క్రితం వెన్నెల గురించి ఇంకేం మాట్లాడతాం, ఈ రోజు ఏంటి? ఆల్సో అదర్ థింగ్ ఇస్ మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను నేను, అంతే. సో మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడే మీరు యూఎస్లో కూర్చొని మీ కష్టాలు మీ లవ్వులు ఇవి చెప్తే మాకు బోర్. సో వరల్డ్ వైడ్గా మీ సినిమా రీచ్ అవ్వాలంటే ఆ స్టోరీలో అలా ఉండాలి. అంటే వెన్ ఐ సే ఇక్కడ స్టోరీలో అంటే ఇక్కడ ప్లేస్ అయిన స్టోరీ అయి ఉండొచ్చు, ఒక కామెడీ సినిమా ఇక్కడ ప్లేస్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ విచ్ ఇస్ లైక్ ఎంటర్టైనింగ్ విచ్ క్యాన్ బి ప్లేస్డ్ హియర్. ఆర్ యూ లైక్ ఇంట్రెస్టెడ్ అని?
Other thing is, like, coincidentally this is happening. Whenever you are coming, indie film here is flourishing. Last time మీరు వచ్చారు, Europo Films Collective, they did a premiere event with 5 short films. This time we are doing it. Actually, Enkala, they are displaying it. We would definitely invite you to come and see there. A couple of people said that ikkada meet avvadaniki community and NRI Citralonu, there is a team here. They would try to provide logistics and all. So definitely anyone, if you want to come to this premiere, we would love all you to. I'll share some of the scanner code also if you want to. I don't want to cut the flow, but that was my question, and those that's my film and that's other film is Naveen's. Sir, ఒకసారి చూడొచ్చు. ఓకే. యా, మీరు వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఒక పెద్ద ప్రీమియర్ ఈవెంట్స్ అయితే అవుతున్నాయి. ఓకే, గుడ్. ఇట్స్ మేకింగ్ ఇట్ ఫ్లరిష్. సో థ్యాంక్ యూ. చాలా బాగుంది. నేను ఎక్కడ పెట్టినా నవ్వుతారు జనాలు. యువర్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ వాయిస్, అదే అంటున్నా. ఇప్పుడు నాకు ఎందుకు చెప్పాలనిపించింది, సో ఇలా సంథింగ్ యూనిక్ ఉంటే యూ కెన్ కనెక్ట్ ఎనీవేర్. Yes, sir. యూ హ్యావ్ పొటెన్షియాలిటీ. Thank you, sir. కీప్ ఇట్ అప్. అండ్ నువ్వు అప్లోడ్ చేసేసాయి, డెఫినెట్గా నీకు ఎక్కడో ఒక దగ్గర ఇమీడియట్లీ ఆపర్చునిటీ వస్తుంది. Certainly. Thank you, sir. నా పేరు ధనాధర్ సార్, యాక్టర్ అండ్ డైరెక్టర్. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే, మీ ఇంటర్వ్యూస్ అన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను సార్. మీకు దిల్ రాజ్ పేరు కన్నా రియాలిటీ రాజ్ అనే పేరు ఎక్కువ సూట్ అవుతుందేమో. ఏదర్ కాంట్రవర్సీ అవుతుంది, లేకపోతే నెగిటివిటీ ఎక్కువ తీసుకొస్తుంది. బట్ నేను మీకు చూపించిన దానికి, సినిమా చూపించిన దానికి కారణం కూడా రియాలిటీ చెక్ చేసుకున్నాను మీతో. నాకు అది అర్థం అవుతుంది. నీ సినిమా కాదు, నా సినిమా ఎడిటింగ్ రూమ్లో నేను చూసినప్పుడు ఇలాగే చెప్తా. ఎందుకంటే ముందు తర్వాత నన్ను ఏంటంటే ఇక ట్రావెల్ అవుతాము, ఉన్నదాన్ని బెటర్ ఎలా చేయాలని చేసుకుంటూ వెళ్తాము, అది ఆడేస్తుంది అనుకుంటాము. మేము డ్రీమ్స్లోనే బతుకుతాము. మా నిమిషం మీరు చూసి చెప్పేవరకు. సో అదైతే జస్ట్ మీ గ్లాన్స్ కోసం చూపించాను సార్. నాకైతే రియాలిటీ అర్థమైపోయింది. మూవీస్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరు థియేటర్కి వస్తున్నారు ఏంటనేది అది అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ తెలుగు వాళ్ళందరూ మూవీస్ మీద ఉన్న ప్రేమతో ఓవర్సీస్ కలెక్షన్ ఆర్ సినిమా మీద ఇంట్రెస్ట్తో ఈ ఫీల్డ్స్లోకి వస్తున్నారు సార్. సో మాకేంటంటే, ఇండియా వచ్చి మేము చాలా సఫర్ అవ్వడం కన్నా ఇక్కడ ట్రై చేస్తే బెటర్ అని చెప్పేసి మేము ఇండీ ఫిల్మ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటూ మా కెరియర్ని, పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటున్నాం. సో మీలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక వెబ్సైట్ పెట్టి మేము ప్రొడ్యూస్ చేస్తాం అది ఇదని చెప్పినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ నాకు నా సైడ్ కన్సర్న్ ఏంటంటే, నేను యాక్టర్ కమ్ డైరెక్టర్ని. నేను ఫేస్ చేసిన రిజెక్షన్స్ని ఓవర్కమ్ చేయడానికి నేను డైరెక్టర్ అయ్యాను అండ్ ఇండియాలో ప్రొడ్యూసర్ కూడా అయ్యాను, కర్మగాలి, సారీ. బట్ ఇక్కడ ఏంటంటే, నేను ఒక స్క్రిప్ట్ రాసి నేను హీరోగా పోర్ట్రే అవుదాం అనుకుంటున్నాను సార్. అండ్ ఆ స్క్రిప్ట్ కూడా యూనివర్సల్ అపీల్ లాగా ఉంటుంది. బట్ ఇండియాలో అయితే రిజిస్ట్రేషన్కి ఉంది సార్, ఇక్కడ యూఎస్లో అది ఎలా అనేది ఒక క్వశ్చన్. అండ్ మీరు ఒకవేళ స్క్రిప్ట్ బాగుండి హీ కెన్ యాక్ట్ అండ్ డైరెక్ట్ అని మీకు కాన్ఫిడెన్స్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఏం యాక్సెప్ట్ చేయాలి? స్టోరీ అండ్ అంటే నేను యాక్టర్ అండ్ డైరెక్టర్గా 2 క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తారా? అది అంటే ఇప్పుడు ముందు స్టోరీయే. స్టోరీ అయిన తర్వాత అన్ని క్వశ్చన్స్ ఇస్తాం నీకు. ఇందాక నేను అడిగాను కదా, నిన్ను యాక్టర్గా పెడితే నిన్ను చూసి ఆడియన్స్ ఎవరు ఉన్నారు, అది ఏ బడ్జెట్లో తెస్తున్నాం, ఇది థియేటర్కి ఎందుకు వస్తారు. ఇవాళ చాలామంది మిడ్ హీరోస్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం, నిజమా కాదా? గట్టిగా చెప్పండి. మీరు రిజెక్ట్ చేస్తున్నారు మిడ్ రేంజ్ హీరోల్ని. మేము అక్కడ 7 కోట్లు 8 కోట్లు 10 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళ సినిమాలకు కూడా మీరు మార్నింగ్ షోకి రావట్లేదు, అవునా? తమ్ముడని కాదు, చాలా సినిమా. సరే, నా పెయిన్ కాబట్టి తమ్ముడే తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. అలా చాలా సినిమాలు ఉన్నాయి, నాట్ వన్ ఫిలిం. మిడ్ రేంజ్ హీరోల్ని కూడా రిజెక్ట్ చేసే స్టేజ్లో ఇప్పుడు నిన్ను హీరోగా పెట్టి నేను సినిమా ఎందుకు తీస్తా? క్వశ్చన్ అదే సార్. యాక్చువల్లీ కథ బాగుంది, నీకు డైరెక్షన్ కూడా చేయాలని ఉంది కదా. స్క్రిప్ట్ డైరెక్షన్ బాగుంటే వేరే వాళ్ళని, సేలబుల్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఎలా తీసుకెళ్లాలని ట్రై చేస్తా. 1 లేదు, ఈయనకి అన్నీ ఉన్నాయి, ఇది ఒరిజినల్గా నెట్ఫ్లిక్స్ వరకు అమెజాన్ వాళ్ళకు ఇచ్చేసి, అరే బాబు ఇది నా దగ్గర రెడీగా ఉంది, ఇది నేను ఒరిజినల్ చేసి ఇస్తా అనేది ఓపెన్ చేస్తున్నా. ఇప్పటివరకు నేను చేయలేదు. డిఆర్డి ద్వారా ఐఎమ్ ట్రయింగ్ దట్. అప్పుడే ఇప్పుడు నువ్వు యువర్ గుడ్ ఆర్టిస్ట్ అనుకో, నువ్వు ఎలా ఫోకస్లోకి వస్తావు? మంచి స్టోరీ అండ్
మంచి మూవీతో. ఎక్కడో ఒక దగ్గర నీ కాంటెంట్ ఉండాలి. ఇందాక నీకు చెప్పినట్టే నీ కాంటెంట్ ఏదో ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఉంటే చూసిన వాళ్ళు నీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అరే అదేదో సినిమా తీశాడంట, బాగున్నాడు, ఓటీటీలో వచ్చింది, బాగుంది అన్నప్పుడు ఎవరు ఏంటి ఆటోమేటిక్ నీ వెనకాల అందరు పడతారు. అలా ప్రూవ్ చేసుకోవడమే. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ నాది ఎన్ఆర్ఐ బ్రహ్మచారి అని ఒక వెబ్ సిరీస్ చేశాను సార్, ఇన్ఫినిటమ్ మీడియా వాళ్ళతో. అది రిలీజ్ అవుతుంది. గుడ్. అండ్ మూవీ కూడా ఉంది. అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, అంటే స్క్రిప్ట్ రిజిస్టర్ చేయడానికి యూఎస్లో మాకు ఏదన్నా ఉందా? ఐ విల్ చెక్. నాకు ఐడియా లేదు, లేకుంటే ఎలా చేసుకోవాలనేది వెబ్సైట్ ద్వారా చెప్పమని చెప్తాను. ఆ గైడెన్స్ కోసం. నేను ఏఐ స్పెషలిస్ట్గా వచ్చాను అక్కడికి. ఏఐ స్పెషలిస్ట్గా వచ్చాను అక్కడ. ఒకసారి అవుట్ బయట బాబు రాజేష్ వాళ్ళు బయట మాట్లాడుతున్నారు. సో సమ్మర్ హాలిడేస్ అక్కడికి వెళ్ళిపోయి సమ్మర్ అంతా నేను థియేటర్లోనే గడిపేవాడిని. అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. సో తర్వాత యూఎస్ వచ్చాను. ఇప్పుడు అమెజాన్లో ఏఐ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అమెజాన్లో పని చేస్తాను, కానీ పక్కన ఈ వీక్ నెక్స్ట్ ఏ మూవీ రిలీజ్ అవ్వబోతుంది అని చూడడమే పని. థర్స్డే రిలీజ్ అయ్యాక థియేటర్కి వెళ్ళిపోవడం. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, రెండోసారి మళ్ళీ ఫ్యామిలీతో ఇంకోసారి చూస్తాను. సో అది నా జర్నీ, మూవీ నా రిలాక్సేషన్ ఎవ్రీథింగ్. సో ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాను, యూట్యూబ్లో ఉంది. సో అది కాక మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. మీరు చెప్పే పెయిన్ లైక్ సక్సెస్ రేట్ బాగాలేదు ఇప్పుడు ఇండస్ట్రీలో. 40 ఫిల్మ్స్ చేస్తే 3 ఫిల్మ్స్ సక్సెస్ అయ్యాయి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పారు. సో ఆ పెయిన్ కొంచెం నేను కూడా ఫీల్ అయ్యా. సో నాకున్న ఏ నాలెడ్జ్తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలనా ఆ సక్సెస్ రేట్ పెంచడానికి అన్న ప్యాషన్తో ఒక 3 ఐడియాస్ రాశాను, ఏఐ ఐడియాస్. సో మాట్లాడేది మోస్ట్లీ మీ లార్వెన్ ఏఐకి ఉపయోగపడుతుందేమో. సో ఐడియాస్ ఇందాక అది ఉంటే నువ్వు ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం. డెఫినెట్లీ. సో ఐడియాస్తో వచ్చా. అయితే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. సో ఇందాక చెప్పారు 3 months ఒక టీం ఉన్నారు, 3 months ఫర్ వెయిటింగ్ టైం అని. సో ఏఐ లార్వెన్ ఏఐలో ఏదైనా సొల్యూషన్ ఉందా? ఆల్రెడీ yesterday my wife given this suggestion. ఓకే. ఎందుకు 3 నెలలు వెయిట్ చేస్తున్నారు, సో మీరు మన లార్విన్ దాంట్లో ఇలా చేయొచ్చు కదా అని. నేను ఇండియా వెళ్ళిన తర్వాత దాన్ని వర్క్ చేయాలి. చేస్తే అసలు వెయిటింగ్ ఉండదు, ఏ రోజు ఆ రోజు అయిపోతాయి. నేను రాసిన 3 సొల్యూషన్స్లో అది ఒకటి. ఎస్, నిన్న నైట్ డిస్కస్ చేశాం. సో ఇందాక గురు స్వామీజీ దగ్గరికి చూసాను మిమ్మల్ని, ఫ్యామిలీ పిల్లల్ని అక్కడ పెట్టి వచ్చా. సో ఐ కెనాట్ వెయిట్. సో షల్ అప్లోడ్ ఆన్ ద అండ్ అమ్మాయి సన్నగా recently Tilana, everything is like official. So the thing is, in DRD, is there any opportunities for DJs like me who can do a remix for your movie songs? Yes. Okay. ప్రతి న్యూ టాలెంట్ అదే కదా కావాల్సింది. So if I'm in Hyderabad also, I can connect. Yeah, please come and meet team. Sure. అంటే దానికి వెబ్సైట్లో లేదు. Okay. మీరు టీముని కలిసేసి గివ్ యువర్ ప్రపోజల్. Okay. ఏది చేయొచ్చో వర్కౌట్ చేసేసి వినిపించేయండి. ఇది మ్యూజిక్ డైరెక్టర్ కాలం ఉంది కాబట్టి దాంట్లో మీరు ఎంటర్ అయ్యి యూ కెన్ టేక్ అపాయింట్మెంట్ అండ్ యూ కెన్ డిస్కస్ విత్ టీమ్. Okay. And one more thing I just wanted to ask. Before like long back in Bollywood, जब कोई मूवी रिलीज होता था, so along with the originals they release the remixes also. So that they stopped it. Now Aditya Music is doing this because I am doing Aditya label remixes and all. So is there any option or opportunity like now with your movies you can release the we can work out. The album only. अभी वही ऑडियंस को एक्साइट करने के लिए कुछ भी करना. Thank you. Called Jewel in Atlanta. So it has come really good. చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ తమ్ముడు రిలీజ్ ముందు కూడా అవే స్టేట్మెంట్ ఇచ్చింది. అందరికి అలాగే అనిపిస్తుంది, బట్ చాలా తక్కువ బడ్జెట్లో. ఎస్ సో మనం అలా ఫీల్ అవ్వడంలో తప్పలేదు, లేకుంటే పడుకోలేము. సో తనే డైరెక్ట్ చేసుకుని తనే ప్రొడ్యూసర్గా అన్ని. సో వాడింటినే మొత్తం అంతా ఫిల్మ్స్ ఎట్లా చేసుకుని చేశాడు. అండ్ అది యూనివర్సల్ అపీల్ ఉన్న మూవీ, చాలా మోడర్న్గా ఉంటుంది. అండ్ ఐ షేర్ ద వర్క్ విత్ రాజేష్ కల్లిపల్లి సార్ యాజ్ వెల్. ఇలాంటి మూవీస్కి ఇప్పుడు థియేటర్కి రీచ్ అవ్వాలంటే హౌ డిఆర్డీ కెన్ హెల్ప్ అండ్ ఎలా తీసుకెళ్ళగలుగుతారు? మీ దగ్గర ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి, నేను ఫాలో అవుతా. జస్ట్ అంటే మీరు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే మా మూవీకి చాలా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటాము. సో అంటే బేసిక్గా అవన్నీ నమ్మటానికి ఆడియన్స్ సిద్ధంగా లేరు. అంటే నేను ఆనెస్ట్గానే చెప్తున్నా. ఆనెస్ట్గానే. సో ఇప్పుడు మారిపోయింది. ఆడియన్స్ని మనము ఏదో కాంటెంట్తో ఎగ్జిట్ చేయాలి. పాయింట్ 1 ఇలా తీసిన సినిమాలు 0.1 ఛాన్స్, 1% కూడా కాదు.
యా బట్ ఇట్ హ్యాస్ దట్ యూనివర్సల్ అపీల్. అంటే హౌ ఐ మీన్ జనరల్గా ఇలాంటి మూవీస్ చెప్పాను కదా, అప్రిషియేషన్ వస్తుందేమో, డబ్బు రాదు. యా మాకు మనీ కూడా హీ హాస్ స్పెండ్ ఫ్రమ్ హిస్ ఓన్ పాకెట్. అండ్ కానీ ఇలాంటి మూవీస్కి మీరు ఏమైనా డిఆర్డి టీమ్ ఏమైనా హెల్ప్ చేయగలుగుతుందా? టు ఒకసారి కాంటాక్ట్ పంపించేయండి. షూర్. టీజర్ కూడా రిలీజ్ అయింది. వి గాట్ లైక్ 1 million వ్యూస్ వాడి వెబ్సైట్లోనే జస్ట్ రిలీజ్ చేసుకున్నాడు. బట్ యా నేను అవి మధ్యలో నమ్మట్లేదు. మొన్ననే చెప్పినా కదా, యూట్యూబ్లో ఎన్ని ఒరిజినలో ఎన్ని అబద్ధాలో మాకే తెలియట్లేదు. సో ఓకే, మిమ్మల్ని డిస్కరేజ్ చేద్దామని కాదు. సో మీరు హైదరాబాద్లో ఎవరన్నా ఉంటే టీముని కనెక్ట్ అవ్వమనండి. అదర్వైజ్ మీ టీజర్ అవన్నీ ఒకసారి చేసి మీరు ఫాలో అవుతుండాలి. షూర్. వెబ్సైట్లో ఫాలో చేస్తుండాలి. ఓకే, థ్యాంక్ యూ. టైటిల్ ఏమన్నారు? డ్యూయల్. 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 యా టీజర్ కూడా వచ్చింది. బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయ్యింది. సో సౌండ్ డిజైన్ సినిమా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరు ఫెమిలియర్ ఫేసెస్ లేరు మూవీలో. సో అందరూ స్టోరీ నచ్చి యాజ్ ఎ సెడ్ ఇట్స్ కొంచెం చాలా మోడర్న్గా ఉంటుంది. ఓకే, సెండ్. థ్యాంక్ యూ. మాస్టర్స్ చేశానండి. దాని తర్వాత ఇండియాలో ఒక ఇండిపెండెంట్ ఫిలిం షూట్ చేశాను. ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ అయింది. మొన్న జరిగిన విఎన్ ఆదిత్య గారి ఫనీ మూవీలో నేను కో డైరెక్టర్గా పనిచేశాను. అండ్ మీ డిఆర్డి దాంట్లో ఐ సబ్మిటెడ్ ఎ స్క్రిప్ట్ ఆల్సో. సో నా క్వశ్చన్ ఏంటంటే, స్క్రిప్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఓకే మీ 6 members గ్యాంగ్లో ఒక 4 members నచ్చలేదు, బట్ ఆయన పోర్ట్ఫోలియో చాలా బాగుంది. విల్ యూ గివ్ అ సెకండ్ ఛాన్స్? అంటే దాంట్లో అప్లోడ్ చేయడం కాకుండా డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి నాకు స్క్రిప్ట్ నచ్చలేదు కానీ ఇంకేమైనా స్క్రిప్ట్స్ ఉన్నాయా అని డూ యూ? స్క్రిప్ట్స్ మీకు ఇమ్మీడియట్లీ మీకు ఆప్షన్. మీ దగ్గర 4 ఐడియాలు ఉంటాయి అనుకుందాం. ఒక ఐడియా రిజెక్ట్ అయ్యిండొచ్చు, ఇంకా 3 ఐడియాలు మీరు అప్లై చేయొచ్చు. అంటే పోర్ట్ఫోలియో బాగుంది కదా, ఈజ్ దర్ డైరెక్ట్ రీచ్? అంటే మళ్ళీ ఈ 3 months ట్రావెల్ కాకుండా నెక్స్ట్ టైం 3 months ఉండదండి. ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇందాకే అడిగారు కదా, వీఆర్ వర్కింగ్ ఆన్ లార్విన్ ఏఐ ఆల్సో. సో హ్యూమన్తో పాటు టెక్నాలజీ వాడతాం నెక్స్ట్. సో టెక్నాలజీ వాడినప్పుడు మాకు వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. 1, 2 ఇందాక మీరు విన్నారో లేదో ఒక ట్యాంక్ అనేది ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో బై ద వే అది నా ఫ్రెండే సార్ రాసింది. చూసావా? నాకు తెలియదుగా. అది మీకు వచ్చే ముందు దాని ఆడియో క్లిప్ నేను విన్నాను. నేను కొన్ని సజెషన్స్ ఇస్తే కరెక్షన్ చేసి పంపించాను. ఇప్పుడు చెప్తాను. ఆడియో క్లిప్ నేను విన్నప్పుడు ఫస్ట్ నేను కనెక్ట్ అయ్యా. ఎందుకు? ఆయన 20 నిమిషాల్లో ఆయన చెప్పాలనుకున్న కథని డీటెయిల్గా 20 minutesలో చెప్పాడు. ఫస్ట్ అక్కడ నేను మార్క్స్ చేశా. అక్కడే పాస్. అంటే ఒక కథని చెప్పగలుగుతున్నాడు 20 minutesలో అయినా. అది పట్టుకొని అన్నీ ఇప్పుడు ఫైనల్ది వర్క్ జరుగుతుంది. ఐమ్ టెల్లింగ్ ఎగ్జాంపుల్. సో మీరు 4 రిజెక్ట్ చేసినా లేదు, మీరు చెప్పిన దాంట్లో ఆ 2 దగ్గర వచ్చిందనుకో, మాకు అంటే రిజెక్ట్ చేసిన లిస్ట్ కూడా నా దగ్గర ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తానంటే 300 సినిమాలు ఇప్పుడు ఏవైతే స్టోరీస్ ఉన్నాయో అన్ని స్టోరీస్ నా దగ్గరికి డీటెయిల్స్ వస్తాయి. సో వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారనేది 6 points ఉంటాయి. చాలా డీటెయిల్గా హోంవర్క్ చేసాం, అందుకే 1 year తీసుకున్నాం. కమర్షియల్ వైబుల్లో రిజెక్ట్ చేశారా, అప్రిషియేషన్ ఉంటే ఇది ఓన్లీ అప్రిషియేషన్ ఫిలిం అవుతుందని రిజెక్ట్ చేశారా, ఇట్లా ఆల్ డీటెయిల్. జానర్ తప్పు ఉందని రిజెక్ట్ చేశారా. సో ఇట్లా అన్ని పాయింట్స్ ఉంటాయి. అప్పుడు అక్కడ అన్ని అబ్జర్వేషన్లోనే ఫైనల్ అవుతాయి. అండ్ ఐ హెల్ప్ హిమ్ రైట్ ద స్టోరీ. కానీ నేను ప్రొఫెషనల్ రైటర్ కూడా కాదు. సో మేము మీ వెబ్సైట్ చూసాము. వీ వాంట్ టు సబ్మిట్ అవర్ స్టోరీ, బట్ వీ డోంట్ హ్యావ్ అ ప్రొఫెషనల్ రైటర్ టు మేక్ అ గ్రేట్ స్క్రిప్ట్. అట్లా ఓన్లీ డైరెక్టర్, ఇప్పుడు కలర్ ఫోటో చూస్తే రైటర్ వేరే డైరెక్టర్ వేరే అలా కూడా ఉంటుంది కదా. సో లెట్స్ ఇమాజిన్ ఐ వాంట్ బి అ గ్రేట్ డైరెక్టర్, కానీ నాకు టీమ్ లేదు. అండ్ ఐ వాంట్ సబ్మిట్ మై స్క్రిప్ట్. నా స్క్రిప్ట్ బాగుంది, ఆల్మోస్ట్ 5 pages ఉంది, అండ్ ఇట్స్ అ థ్రిల్లర్. అంటే నాది కాదు, సంకేత్, హీస్ ద వన్. సో ఇప్పుడు మాకు స్క్రిప్ట్ అంతా లేదు, లైక్ 5 pages ఉంది. ఇట్స్ నాట్ లైక్ డైలాగ్ టు డైలాగ్ లేదు. అండ్ మాకు తెలియదు కూడా ఎలా రాయాలి, బికాస్ మేము డైరెక్ట్ బీటెక్ తర్వాత ఇక్కడికి వచ్చాము బికాస్ ఆఫ్ పేరెంట్స్ ప్రెషర్. మేము నేర్చుకోవాలనుకుంటున్నాం బ్యాక్ వెళ్ళి, బట్ ఒక టీం ఉంటే బాగుంటుంది, కానీ ఆ టీం ఎస్టాబ్లిష్ చేయలేదు. సో హౌ డూ యూ థింక్ మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది? మీకు 3 monthsలో లార్విన్ ఏఐ హెల్ప్ అవుతుంది. యా, ఐ గెట్ ఇట్. లార్విన్ ఏఐలో ఏంటంటే ఇప్పుడు మేము నెక్స్ట్ లాంచ్ చేయబోతున్న ప్రోడక్ట్స్ అవే. నెక్స్ట్ మై వైఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. అంటే రైటర్స్ ప్రాబ్లం ఉంది.
Yeah, I get it. సో ఆ రైటర్స్ ప్రాబ్లమ్నే ఇప్పుడు అక్కడ లార్విన్ ఏఐ స్టూడియోలో వీఆర్ గివింగ్ ఇస్ ఆప్షన్స్ అన్నట్టు. యా, నేను ఏఐ ఇంజనీర్ యాక్చువల్లీ T-Mobileలో. సో నాకు తెలుసు ఏఐ ఎట్లా వర్క్ అవుతుందో. ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్ వాల్యూస్, అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి దానికి స్టోరీ, అండ్ దాన్ని బట్టి అది టెస్టింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏఐ బేస్డ్ టోటల్ జడ్జ్మెంట్ కూడా, అంటే ఇప్పుడు మనకి 300 స్టోరీస్ ఉన్నాయి, అదంతా హ్యూమన్ జడ్జిమెంటే ఇంపార్టెంట్. యా, ఐ గెట్ ఇట్. యా, ఏఐ అనేది సపోర్ట్ చేస్తుంది. సో దట్ కమ్స్ బ్యాక్ టు ద క్వశ్చన్ వేర్ రైటింగ్ అనేది ఏఐ మైట్ నాట్ హెల్ప్. ఇవ్వదు. యా, నేను చెప్పేదంటే నీకు చిన్న రూట్ మ్యాప్ ఇస్తుంది. యా, దట్స్ ఏఐలో మేమేం చేస్తున్నామంటే అది క్రియేటివ్ చేయదు. రూట్ మ్యాప్ ఒక 10 సీన్లు రాసేశారు, 11వ సీన్ మీకు ఏం రాయాలి ఏంటో ఏదేదో ఆలోచిస్తుండే, ఏదో పెడుతుంటే అది రిజల్ట్ చేస్తుంది. నువ్వు అనుకున్న థీమ్లో 11th సీన్ ఫిట్ అవ్వట్లేదు. ఓకే, సో 5 ఏమవుద్ది? ఏమవుద్ది అప్పుడు? ఏమవుతుందంటే ఇట్ విల్ హెల్ప్ డెఫినెట్లీ. నో నువ్వు ఆలోచిస్తూ ఉంటావు ఎందుకు ఫిట్ అవ్వట్లేదు ఈ సీను అంటే. ఈ 10 సీన్స్ ఏం రాసామని మళ్ళీ వెనకకి వెళ్ళాలి. నేను చెప్పాలనుకున్న ఐడియా ఇది, నా స్క్రీన్ ప్లే ఇది ఫిట్ అవ్వట్లేదంటే 11th సీన్ నీకు స్ట్రగుల్ చేసినా అది వచ్చే వరకు నువ్వు అదే పని చేస్తావు. ఎస్, కరెక్ట్. నీకు పేషెన్స్ లేవనుకో పక్కన పడేస్తావు, సినిమా ఫీల్డ్లోకి రాలేవు. ఎస్, 100%. అది కూడా చెప్తున్నాను, అంటే అక్కడే మనకు ఛాలెంజ్ మొదలయ్యేది. యా, సో దట్ బ్రింగ్స్ అస్ టు ద లాస్ట్ క్వశ్చన్. ఏంటంటే 5 pages ఓవరాల్ స్టోరీ ఉంది, ఆడియోలో హే నేను డైరెక్టర్ని, ఐ నీడ్ అ టీమ్ అంటే, ఈజ్ ఇట్ ఓకే? ఈజ్ దట్ ఓకే ఫర్? అదే ఇప్పుడు మీరు 5 pages ఉన్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది మీరు సబ్మిట్ చేసేయండి. మీరు అనుకున్న థీమ్ ఏంటి అవన్నీ పెట్టి సబ్మిట్ చేసేయండి. July 5th 5 scripts పంపించాను unlocked@gmail.comకి. ఐ డోంట్ గెట్ ఎనీ రెస్పాన్స్. సో నేను నవంబర్ దాకా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా మీ టీంతో, అజార్ అనే అతనితో. అది ఈ వెబ్సైట్ దాంట్లో బిజీగా ఉన్నట్టున్నారు, ఎవరు రిప్లై ఇవ్వలేదు నాకు. అంటే ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ అయ్యాయో రిజెక్ట్ అయ్యో కూడా తెలీదు. ఈ డెస్పరేషన్లో నేను ఆ 5 filmsది 2 స్క్రీన్ ప్లే రాసుకున్నాను, 3 songs చేశాము. అంటే వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ దట్. మీరు హెల్ప్ లేకపోయినా వెళ్దాం అన్నట్టుగా వెళ్ళాము. ఇప్పుడు మీరు మళ్ళీ వచ్చారు ఇక్కడికి. సో డిఆర్డీలో ఇప్పుడు నేను రెడీ చేసిన 2 scripts కానీ అప్లోడ్ చేస్తే దానికి మీరు ఎన్ని రోజుల్లో రెస్పాన్స్ ఇస్తారో, ప్రాసెస్ ఏంటి? యాక్చువల్ చెప్పాను కదా, ఇప్పుడు ఉన్న దాంట్లో 3 months ఉందండి. ఓకే, 3 monthsలో ఇప్పుడు నేను సినాప్సిస్ మాత్రమే పంపించాలా లేకపోతే ఫుల్ వర్షన్? 20 minutesలో మీరు స్టోరీ చెప్పడానికి చేసి పంపించండి. ఓకే సార్, పాయింట్ ఫస్ట్ ఫండమెంటల్గా, ఎందుకంటే వాళ్ళు అంత టైం ఇవ్వగలుగుతారు. లేదు ఇందాక ఒక సమ్మన్ ఆస్క్, లేదు నేను ఫుల్ స్క్రిప్టే ఇవ్వాలి అనుకుంటున్నా అంటే మీరు అక్కడ స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి మీరు రిక్వెస్ట్, ఇది నేను 20 minutesలో చెప్పలేకపోతున్నాను, ఓకే నేను ఫుల్ స్క్రిప్ట్ పంపుతున్నాను, ప్లీజ్ రీడ్ అండ్ రిప్లై అని ఇవ్వండి. ఓకే, సో ఆ స్క్రిప్ట్ని మీరు ఒకవేళ నచ్చితే డైరెక్షన్ ఇస్తారా లేకపోతే మీ టీమే? అది నెక్స్ట్. ఓకే, ముందు ఏమంటారు చూడు, ముందుదే జరిగింది, రెండో దాని గురించి ఏం ఆలోచన అంటే సెలెక్ట్ అయితే అవుతే ఓకే. అప్పుడు మీ టాలెంట్, మీ దగ్గర టాలెంట్ ఉందనుకో, డైరెక్షన్ అనేది చాలా బిగ్ టాస్క్ అండి. చాలా మంది డైరెక్షన్ అంటే అప్పుడు వచ్చే 200 సినిమాలు సూపర్ హిట్ అయిపోవాలి కదా, అంటే ఎవరికైనా ఫస్ట్ టైం ఉంటుంది కదా అంటున్నారు. సో అది డైరెక్షన్ అనేది అదొక బిగ్ టాస్క్. రైటింగ్ ఇస్ డిఫరెంట్, డైరెక్షన్ ఇస్ డిఫరెంట్. అంటే ఆ స్టోరీ తందే కాబట్టి జస్టిఫై చేయగలరు. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు, అందుకే రైటర్స్ మనకు షార్ట్ అయిపోయారు. అండ్ డిఆర్డీలో మేము ఇంకొకటి, ఓన్లీ మీరు రైటర్గా ఉన్నారు, వేరే వాళ్ళు డైరెక్టర్ అనుకోండి. ఓకే, సో వీఆర్ గివింగ్ క్రెడిట్స్ ఈక్వల్. అందుకు రైటర్లు ఎందుకు తగ్గిపోతున్నారంటే 2 reasons. మేము రాసిన కథ ఇంకొకరు డైరెక్షన్ చేసి క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకుంటున్నారు. మేము కథ రాస్తే మాకు 5 లక్షలు ఇస్తున్నారు, వాడికి సూపర్ హిట్ కానీ 5 కోట్లు ఇస్తున్నారు. ఈ 2 reasonsతో రైటర్స్ కనుమరుగు అవుతున్నారు. సో ఐ వాంట్ స్టార్ట్ రైటర్కి డైరెక్టర్కి ఈక్వల్ రెమ్యునరేషన్ అండ్ క్రెడిట్స్ ఆల్సో సేమ్. దట్స్ గ్రేట్. నా పేరు అజయ్. సో ఐఎమ్ ఏ రైటర్ డైరెక్టర్ అండ్ ఇక్కడ ANLF అని బిగ్గెస్ట్ సోషల్ మీడియా పేజ్కి అడ్మిన్ నేను. సో యూఎస్లోనే బిగ్గెస్ట్ సోషల్ మీడియా పేజ్ అది. సో నాకున్న క్వశ్చన్ ఏంటంటే, దిల్రాజ్ డ్రీమ్లో ఉన్న ప్యానల్ మెంబర్స్ ఏజ్ గ్రూప్స్ ఏంటి? సో బికాస్ ఇప్పుడు నాకు ఏజ్ గ్రూప్స్ అంటే 20 to 35. 20 to 35. సో అదే నాకున్న క్వశ్చన్ అది. ఇంకొకటి, ఈ అలాంగ్ విత్ దిస్ మీ వెబ్సైట్తో పాటు మీరు ఇందాక ఒకటి అన్నారు కదా పాయింట్, యూత్ రావడానికి లవ్ స్టోరీ ఒకటేగా చూస్తున్నారు, ఆ పాయింట్ ఉండాలి అని.
దానితో పాటు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాను నేను. ఒక డిస్కసింగ్ పాయింట్ ఉండాలి కథలో. సో జనాల్ని రెండు వైపులా స్ప్లిట్ చేయగలిగితే అది హిట్ అవుతుంది. సేమ్ కోర్ట్ అయినా అంతే, డిస్కస్ చేసుకున్నారు మంగపతి రైటా రాంగా అని. యానిమల్ అయినా అంతే, అమ్మాయిల కాళ్ళు ఆ ట్రీట్మెంట్ రైటా రాంగా హీరోస్ అని. సో అలా డిస్కసింగ్ పాయింట్ ఉండేలా చూసుకోవాలని అందరికీ చెప్తున్నాను నేను. రైట్. నేను ఎగ్జాంపుల్ చెప్పింది అలాగా, అంటే యూత్ను మిస్ చేయకూడదు. మనకు మార్నింగ్ షోకి వచ్చేది వాళ్ళే కాబట్టి మనం కథ ఆలోచించుకునేటప్పుడు అది మెయిన్ పాయింట్గా చెప్పా. అండ్ అలాంగ్ విత్ దట్ మీరు ఇందాక ఎవరు అన్నారు కదా మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎలా అని. సో మాకు కూడా సో మీకు పేజ్ ఉందన్నా కదా. సో వీ హ్యావ్ అరౌండ్ 300K ఫాలోవర్స్. ఇక్కడ యూఎస్లోనే మోస్ట్ ఆఫ్ ద ఫాలోవర్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ మాకు రీచ్ అవుతుంది. అది మీకు రీచ్ అయ్యేలా మేము అలా రీచ్ అవ్వాలనేది. సో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ మీకు రీచ్ చేయాలంటే ఫిలింది వీ కెన్ థింక్ అండి. అదంటే మా దగ్గర సమాధానం లేదు. యాక్చువల్లీ ఇవాళ ఉన్న సోషల్ మీడియాకు ముందు డే 1 వణికిపోతున్నాం. ఇట్స్ ట్రూ. హీరోల దగ్గర నుంచి అందరికీ ఎవరేం పెడుతున్నారు ఏంటి తెలియట్లేదు. సినిమా రిలీజ్ కాకుండా ముందే దానిపైన ఎంత అంటే ఇవాళ హీరో ఫ్యాన్స్ మధ్యలో కూడా ఒక వార్ లాంటిది అయిపోయి ఆ హీరో సినిమాని కిల్ చేయాలని ఇంకొక ఎంత నీచమంటిగా అది అంటే పరాకాష్ట. మన ఇండస్ట్రీని గ్రో అవుతుంది ఒక సైడ్, ఇంకో సైడ్ చంపేస్తున్నాం. సో విల్ థింక్ అండి అది ఎలా రూటింగ్ చేయొచ్చు విల్ థింక్ దాట్. హాయ్ సార్, నా పేరు అర్జున్. 90K పెట్టమని. సో నా క్వశ్చన్ ఏమంటే ఇక్కడ జస్ట్ యూత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న స్టోరీ లైన్ ఉంది సార్ నా దగ్గర. సో నేనే 2007 జూలైలో ముంబై ఫ్లడ్స్లో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. అంటే 12కి స్టార్ట్ చేసి తానే నుంచి హిరానందనికి వాక్ వెళ్ళాను. సో ఆ రోజు నా స్ట్రగుల్ అది జాబ్కి. సో నేను ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అవ్వలేదు. సో ఆ రోజు నేను ఎందుకు అలా వెళ్ళాను. సో ఒక 12th ఫైల్ సినిమా చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యాను. సో దీన్ని ఎందుకు మనము తీసుకొని రాకూడదు ఒక ఇన్స్పైర్గా యూత్కి అని ఒకసారి అది రాసి పెట్టేసేయండి. అది దీంట్లో ఇక్కడ స్టోరీ స్టెప్స్ కంటే కూడా హౌ డైరెక్టర్ హౌ ఈ వాంట్ టు షో. నేను ఫ్లడ్స్లో వాక్ చేసుకుంటూ వెళ్ళాను సార్. సో పక్కన ఆటోలు కార్లు కొట్టుకొని వెళ్తున్నాయి. సో నేను ట్రై చేస్తూ వెళ్ళాను నేను ఇంటర్వ్యూకి. సో ఆ రోజు నేను ఎందుకు అలా వెళ్ళాను. సో నా దగ్గర లైన్ ఉంది, బట్ ఇది ఎట్టా వెళ్ళాలి అనేసి నేను మీరు ఒక పేజ్ పైన రాసి మీరు అనుకుంది ఎక్కడో ఒక దగ్గర స్టోరీ చెప్పాలంటే, లేకుంటే మీరు వాయిస్ నోట్ మీరు ఫీల్ అయింది మీరు అనుకుంది మీ ఫోన్లో వాయిస్ నోట్గా రికార్డ్ చేసి పెట్టినా సరిపోద్ది. అప్పుడు నేను చాలామంది డిస్కస్ చేస్తే చాలామంది అన్నారు ఇది మూవీగా తీసుకోవచ్చు అని. సో అందువల్ల చెప్తున్నాను ఇప్పుడు. అదేనండి మన పక్క ఫ్రెండ్స్ చెప్పింది మనం 100% నమ్మద్దు. అదే మీరు మొన్న ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు, సేమ్ చెప్పారు. నేను ఫస్ట్ ఇలా మూవ్ చేస్తారు వచ్చేస్తారు. అదే రియాలిటీలో ఉండాలి అంటున్నాను. అంటే రీచ్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 12th ఫైల్ సినిమా చూసిన తర్వాత అనిపించింది సార్, ఇప్పుడు యూత్ ఎవరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. సో ఇంటర్వ్యూస్ అంటే ఏదో లైట్గా ఏదో ఆల్ వెల్ సెటిల్ కాబట్టి ఆ సీరియస్నెస్ మనం ఎలా చూపించాము ఇది నా పాయింట్. తర్వాత ఇంకా యాడ్ చేసుకో మీరు పెట్టేయండి. Aspiring director in I want to be an aspiring director in Hollywood and Tollywood. I grew up watching Telugu movies. I love them, and also I grew up watching Hollywood movies. And I've always had this idea to bridge those two because cinema is cinema. So I had an idea to make a Hollywood-style movie, but to bring a Telugu actor into that Hollywood movie. And Hollywood movie ki nik Telugu actors kavala? Yeah. And I thought that would introduce the Hollywood audience to Telugu cinema, as we saw with RRR, and another example of bringing Indian... You want to become a director? Director, yes. There's an example here called Monkey Man, which is has a lot of Indian culture. It has Hanuman, Rama, and it ties in with the Western, like action, all of that, and it did really well at the box office. So I was wondering if these types of cinemas, Hollywood style, but to introduce Telugu culture, are those in your interest to make? ఇది చాలా క్లిష్టమైన రిప్లై కావాలి మీకు. ఐ విల్ టెల్ యూ లేటర్. మేము ప్రమోట్ చేసుకున్నాం అనుకోండి, లైక్ ఎలా అయిపోయిందంటే లైక్ ఆ సినిమా రీచ్ అవుతుందని మా భయం, అంటే ఆడియన్స్ అందరికీ. సో అలాంటి ఫిలిమ్స్కి మీరు ఏమైనా ఎంకరేజ్ చేయగలుగుతారా అంటే లైక్ బేసిక్గా ఏంటంటే మా థాట్ ప్రాసెస్ ఎలా ఉందా అంటే ఫిలిం అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ కోసం మేము పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది, మ్యూజిక్ కూడా వర్క్ నడుస్తుంది. సో దీని తర్వాత మా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటాయి అంటే ఓకే
మేజర్ సిటీస్ వచ్చేసి డాలస్, బే ఏరియా, ఇలాంటి ఏరియాస్లో వెళ్ళి ఆ కాలేజెస్లో ప్రీమియర్స్ చేయడం, అలా వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం, దాని తర్వాత నచ్చితే నెక్స్ట్ స్టెప్ వెళ్ళడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే మాది ఇండిపెండెంట్ ఫిల్మ్ అవ్వడం వల్ల ఇండియాలో కూడా మనం రీచ్ అవ్వడానికి కూడా మాకు ఆప్షన్ లేదు. ఎందుకంటే ఏదైనా ఓటీటీ దగ్గర రీచ్ అవ్వడానికి కాంటాక్ట్స్ కావాలి. బేసిక్గా ఓటీటీ దగ్గర కాంటాక్ట్ దొరికినా సరే కానీ అది ఓటీటీలో రైట్ వేలో ప్లే అవుతుందో లేదో మాకు తెలియదు. ఎందుకంటే దేర్ విల్ బి సో మెనీ లేయర్స్ టు రీచ్ ద ఓటీటీ యాజ్ వెల్. సో ఏ లేయర్ దగ్గర అయిపోతుందో మాకు తెలియదు. మధ్యలో ఒక్కొక్కసారి ఒక ఓటీటీ లేయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు మనీ అడుగుతారు కొందరు, మీ సినిమా మాకు తీసుకోవాలంటే మాకు అట్లీస్ట్ కొంచెం అమౌంట్ పే చేయాలి. వాళ్ళకి పే చేసిన తర్వాత కూడా వెళ్తుందో లేదో మాకు తెలియదు అక్కడ. సో అలాంటి విషయాల్లో సో దట్ మీ టీఆర్టీ మాకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతుంది. ముందు మీ కాంటెంట్ అయితే పంపించేయండి, పంపించి నిజంగా దాంట్లో ఏదైనా విషయం ఉంది అనుకుంటే దానికి ఎలా హెల్ప్ చేయొచ్చు నేను టీంకి చెప్తాను. సో కంటెంట్ అంటే ఇప్పుడు లైక్ ఆల్రెడీ మూవీ మొత్తం షూట్ అయిపోయింది. సో ట్రైలర్, టీజర్ అండ్ దెన్ స్క్రిప్ట్ పంపిస్తే సరిపోతుంది అసలు, లేకపోతే ఎలా అని. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఆడడమే డిఫికల్ట్. యా ఎగ్జాక్ట్లీ సార్. సో మీ ఫుల్ సినిమా వస్తే కానీ వాళ్ళకు ఒక ఐడియా రాదు. సినిమాలో కొంచెం విషయం కనిపిస్తుంది, దీన్ని మనం ప్రమోట్ చేయొచ్చు ఓటీటీస్ కన్నప్పుడే మేము ప్రమోట్ చేయగలుగుతాం. విషయం లేదనుకో నేను ఏమి హెల్ప్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ సార్. లైక్ ఇప్పుడు స్క్రిప్ట్ అనుకోండి, మీరు 3 months టైం అడిగారు, ఓకే విచ్ ఇస్ ఫైన్, ఫేర్. బట్ ద థింగ్ ఇస్ లైక్ అలాగే షూట్ అయిపోయింది కాబట్టి మీకు ఫుల్ మూవీ ఇచ్చేసినప్పుడు మీరు చూసి దాన్ని ఇమ్మీడియట్లీ చూస్తారు, దానికి అంత టైం పట్టదు. ఓకే, యా దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. How are you doing today? Good, excited, happy with the DRD. How about Lorwin? ఐడియా ఉందా వాట్ ఈస్ లార్విన్ అనేది? ఐడియా ఉందా లేకపోతే ఓన్లీ ఆన్ డిఆర్టీ మీ ఫోకస్ అంతా? బికాస్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ ఇంటర్లింక్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ స్క్రిప్ట్ వైజ్ అయితే ఆల్ దీస్ టూ ఆర్ ఇంటర్లింక్డ్. సో అందుకని మీకు తెలుసా షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఈచ్ మాడ్యూల్ టు యూ? ఎక్స్ప్లెయిన్ చేయనా? I did not talk this again. Yes, Lord Venkateshwara. Yeah, so we have 4 products in this. One is Cine Sketch. First is Cine Scribe, second is Cine Sketch, third is Pitchcraft, and fourth is Cine Flow. First one ఏంటంటే if you have an idea, it will generate a story for you. Like many of you will be struggling kada, like అందరూ అనుకుంటారు your story is good, you can pitch it to anybody అని. But if you can come up here in Lorwin AI and just go with the analysis, it will help you out. Like మీరు ఎక్కడ డౌన్ఫాల్ అవుతుంది, is it going in the same pattern or not, and your beat sheets, each scene ki evaluation istundi. So we have 2 in this. One is the story generation module and the other is the story analysis. First thing is if you have an idea, it will generate a story. Second is if you have a script with you, it will help you in traveling throughout the script, like starting with the scene evaluation istundi, tarvata beat sheets istundi. We have Lorwin act structure anamata. So 5 act structure prakaram it will give you like me downfall enti, me soul, what is the soul and is it traveling throughout kada. సో అలా అన్ని సజెషన్స్ ఇస్తుంది అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ మాడ్యూల్. సెకండ్ ఇస్ ద సినీ స్కెచ్. సినీ స్కెచ్ ఇస్ ద యువర్ విజన్ అనమాట. ఇట్ విల్ షో యూ ద విజన్. మీ స్టోరీ ఏంటంటే కంప్లీట్గా కనబడుతుంది మీ ముందర. స్టోరీ బోర్డ్ మొత్తం జనరేట్ చేస్తుంది విత్ ది షార్ట్ డివిజన్ అనమాట. ఈచ్ సీన్కి 5 షార్ట్ యాంగిల్స్ ఇస్తుంది. So that is about the second module. The third module is Pitchcraft. If you don't have a proper pitch, you can't pitch it to anybody, kada? So it will help you to pitch like a pro. So that is about the Pitchcraft. And the fourth one is the Cine Flow. Cine Flow ఏంటంటే it will help you in cost cutting, time అన్నీ కూడా కలిసి వస్తుంది with this, because it helps you in like scheduling కానీ, costumes కానీ, locations కానీ, everything. A to Z it will come in Cine Flow అనమాట. With this it will help you like time మొత్తం కన్జ్యూమ్ అవ్వకుండా it will help you in that, and also cost cutting కూడా అవుతుంది. సో 4th వీళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు డాలర్ వెతుక్కుంటూ సినిమా తీస్తారు. It is for us actually. Yes. So these are about our 4 modules, and next post production tarvata first idi October lo we are planning to launch. After that it comes post production lo we have like dubbing, VFX, then marketing, everything. Inka post production is a big thing for us now. So first pre production to start chesi we are then working on post production. Yes, we haven't thought about anything as such.
So yeah, mostly we are thinking definitely not free. ఇప్పటికి ఒక 3 మిలియన్లు పెట్టించారు, ఇంకెన్ని పెట్టాలో తెలియదు. రూపీస్ అయితే ఈజీ. Sir was saying it's like 3 months time only and so that we can summarize each and every whatever we are getting so that it would be easier on top of it. నేను అదే చెప్పాను నిన్ననే. Yeah, I told you yesterday she discussed about that. And the second thing is maybe some failure movies ఉండొచ్చు ఏదైనా కానీ. What went wrong? Yes, అది కూడా మనం what went wrong. ఆల్రెడీ మా లవ్ మీ చేసాం దాంట్లో. సో ముందు మావి అంటే ఎందుకు ఏం నచ్చింది, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదని అవన్నీ చేసేసాం. సో దట్ బేస్డ్ ఆన్ దాట్ వన్ మనం వచ్చే కొత్త స్క్రిప్ట్స్ అన్నిటికీ మనం దాన్ని బేస్ చేసుకుని మనం కనుక స్క్రిప్ట్ ఓవరాల్ రేటింగ్ లాగా విత్ లార్వెన్ ఏఐ కనుక మనం, బికాజ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఏఐ బేసికలీ. సో ఎట్లయినా కాంట్రిబ్యూట్ చేయొచ్చా, హెల్ప్ చేయొచ్చా అనేది ఐ హ్యాడ్ వన్ క్వశ్చన్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఐ వాంట్ టు బికమ్ రైటర్. ఇందాక నుంచి క్వశ్చన్ అడుగుతుంటే, సో హౌ కెన్ ఐ లైక్ ఇక్కడ నేను వర్క్ చేస్తున్నా, హౌ కెన్ ఐ లివ్ మై కెరీర్ అండ్ రిమోట్గా వర్క్ చేసా, బికాజ్ కెరీర్ వదులుకొని అక్కడికి రావడం అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ. నేను అస్సలు అడ్వైజ్ చేయను ఫస్ట్. సో రిమోట్గా ఏదన్నా చేయొచ్చు, ఇక్కడి నుంచి నేను స్క్రిప్ట్ ఇవ్వటం వరకు. యూ కెన్ డూ దట్. అండ్ ఏఐలో ఏం చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు వాల్మార్ట్ ఏజెంట్కి ఏఐ సొల్యూషన్స్ మీద వర్క్ చేస్తున్నాను. వాల్మార్ట్, ఓకే. వాల్మార్ట్ అంటే ఓకే. థ్యాంక్ యూ. యువర్ గుడ్ నేమ్? రానా. So this will be like your 24/7 your AI assistant, like your friend and buddy. It will not get tired. It will not be biased. It will be always with you. Whenever you want any question, it will keep helping you out, improvising the script and all. So you need not worry about that. So నా ఐడియా కూడా నేను అదే సార్తో డిస్కస్ చేశాను. సో వాట్ ఎవర్ మీరందరూ డిఆర్డీకి పంపిస్తారు కదా, ఫస్ట్ లార్వెల్లో టెస్ట్ చేయండి బిఫోర్ యూ సెండ్ ఇట్ టు డిఆర్డీ. లార్వెల్లో మీకు అనాలిసిస్ వచ్చేస్తుంది, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ కదా, అక్కడ ఫెయిల్ అవ్వకుండా ఇక్కడ యూ కెన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. Yes. Yeah. మీ ఐడియాని, సో మీరు వెళ్తున్న కొద్ది థీమ్ ఆఫ్ ద ఫిలిం ఏదైతే ఉందో అది పట్టుకొని వెళ్తుంది. ఇప్పుడు సేమ్ థీమ్ ఎవరన్నా ఇచ్చారనుకో సేమ్ ఇస్తుంది. లేదు అంటే ఇప్పుడు ఏ యూస్ చేసి అందరూ సిమిలర్ టైప్ ఆఫ్ స్టోరీస్ తీసుకొస్తుంది. సో అందుకని అదే అంటున్నా. ఇప్పుడు దాంట్లో ఛాలెంజెస్ అవే. మళ్ళీ నేను చెప్పాను కదా, జడ్జిమెంట్ అల్టిమేట్ ఎక్కడికైనా వచ్చి ఎక్కడ ల్యాండ్ అవుతామంటే జడ్జిమెంట్. హాయ్ సార్, నా పేరు అనిరుద్. మ్యామ్, రిగార్డింగ్ ద ఏఐ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లైన్ ఉంది, ఐ పుట్ దట్ ఇన్పుట్ ఇన్ టు లార్వెన్ ఏఐ, ఇట్ విల్ జనరేట్ అ స్కెలిటన్ ఫర్ అ స్టోరీ ఫర్ ఎగ్జాంపుల్. ఇందాక సార్ అన్నట్టు రైటర్స్ ఇప్పుడు టీఎఫ్ఐలో కన్వర్ట్ అని అన్నట్టు అందరూ లైన్స్ ఇప్పుడు లార్వెన్ ఏఐ ఒక ఏఐ సాఫ్ట్వేర్ యూజ్ చేసి స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డెవలప్ చేసి మీ దగ్గరికి పట్టుకొస్తే వాట్ రోల్ విల్ అ రైటర్ హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ స్క్రిప్ట్? ఏమైనా ఉంటుందా? ఎందుకంటే మొత్తం ఏఐ జనరేట్ చేస్తుంది కదండి. సో బట్ హూ ఇస్ ద మెయిన్ థీమ్ ఇచ్చింది ఎవరు? ఏఐకి థీమ్ ఎవరు ఇచ్చారు? ఎవరి దగ్గర అయితే ఒక లైన్ ఉందో ఆయనే రైటర్ కదా. కానీ కంప్లీట్ రైటర్ ఎక్స్పీరియన్స్, ఒక స్క్రిప్ట్ జడ్జ్ చేసే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఆ రైటర్కి ఒక ప్రాంప్ట్ ఇస్తే ఒక స్టోరీ ఇస్తుంది ఏఐ, కానీ ఆ ఫైనల్ జడ్జ్మెంట్ అనేది అనిరుద్ అలా సినిమా ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. ఓకే, మీరు అందరూ మళ్ళీ ఏఐతో ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటున్నారు కదా, ఏమీ జరగవు. ఓకే, సో మళ్ళీ ఏఐ ముందన్నా నువ్వు రైటర్గా కథ రాసేటప్పుడు 4-5 మనం డిస్కషన్ చేస్తూ మాట్లాడుతూ గ్రో చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళు అక్కర్లేదు. ఓకే, మీరు ఏఐ ముందు కూర్చున్నప్పుడు మా లార్విన్ ఏఐలో మేము గ్రో చేస్తుందే, డెవలప్ చేస్తుంది అది 4-5 మీతో ఉండి డిస్కస్ చేస్తున్నట్టుగా మీ ఆ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు మీకు అది మీ టీం మీద డిస్కషన్ జరుగుతుంది. దాన్ని బట్టే సీన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అందుకే క్రియేటివ్ గ్రో అవ్వాలని పెడుతున్నాం మేము, క్రియేటివిటీ ఆపాలని కాదు. ఓకే. అండ్ సార్ డిఆర్డీ ఇందాక మీరు అన్నట్టు డిఆర్డీలో ఇప్పుడు ఎవరైనా ఎనీ టెక్నీషియన్, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ కానీ యాక్టర్ కానీ యాక్టర్స్ కానీ ఎవరన్నా వాళ్ళు మీ దగ్గర సెలెక్ట్ అయితే విల్ దే బీ ఓన్లీ సెలెక్టెడ్ ఫర్ బిగ్ స్క్రీన్ మూవీస్ ఆర్ వాళ్ళని మీరు
ఏదైనా టుమారో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ సంథింగ్ ఫర్ అమెజాన్ ప్రైమ్ ఆర్ లేకపోతే దేనికి బోత్ వాళ్ళకు కూడా పంపిస్తారా? ఓకే. కాంటెంట్ ఇప్పుడు అది ఒరిజినల్గానే వర్క్ అవుతుంది అనుకుంటే ఇటు పంపిస్తాం. ఓకే, మేము అనాలిసిస్ చేసి. ఓకే, థ్యాంక్ యూ. వేరే వాళ్ళకి ఇస్తాం, వేరే వాళ్ళు తీసుకుని వాళ్ళు రాసుకొని మామ నాకు అది బీ రిటర్న్ చేస్తాను. That was the whole idea of writing or writing on collaborate. అదొకటి. and రెండోది ఏంటంటే would you encourage any series films like Bahubali 1, 2, Pushpa 1, 2, I think 3 వస్తున్నాయి, KGF 1, 2, 3 వస్తుందంట. సో అలా సిరీస్ గా do you encourage any writer? Yeah, we do encourage even the series. So for now we have taken all the classic movies, Indian classic movies teeskoni we are training the module. So later on we are going step by step. So web series for now we are not doing. We are first focusing on the movies and later on the sequels as well. Yeah. Okay, I understand ఇంకా కొంతమంది questions ఉన్నాయి, but I am